తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి వరలు తోసేస్తే చంపేయాలి, ఇంకా ఉండకూడదు. ఇలాంటి మోకాళ్ళ మీద ఉండి ఇట్లాగా 2 చేతులు దండం పెట్టి అయ్యా కొడుకులను అంటే చూస్తారనుకున్నాను కానీ ఇట్లాగా చంపుతారనుకోలేదయ్యా. అంత గొడవ అయినప్పటికైనా సరే అమ్మగారు నాన్నగారు నా కోసం వెనకాల పరుగులు తీసుకుంటూ కేకలు వేసుకుంటూ వస్తున్నారండి. ఒక గాంభీర్యంగా ఉందండి ఆ స్వరం. మీరు ఆ అడవి నాకు చూపిస్తారండి? అంటే దేవుడు ఏ చెట్టు దగ్గర అయితే మాట్లాడారో ఆ అడవి ఆ చెట్టు చూపిస్తారు? తప్పనిసరిగా చూపిస్తానండి. అది కూడా అదే ప్లేసు, దేవుడు మాట్లాడిన ప్లేస్. అది కూడా ఇట్లా ఉంది. డబ్బా ఇలా పట్టుకున్నాను ఈ చేత్తో. ఇంకా నేను చచ్చిపోయాను, ఇంకా అయిపోయింది, ఇంకా ఆలోచన ఇంకా లేదు నాకు, ఇంకా నా బ్రతుకు మీద ఆశ లేదని. ఇదే ప్రాంతంలో దేవుడు మాట్లాడాను అన్నయ్య. ఇదే ప్రాంతంలో యోహాను అన్నారు. అర్థం కాలేదన్నయ్య. ఇటు పిలిచారా ఒక 2 కనులు అట్లాగా ఒక దాన్ని ఎలా వివరించాలో కూడా అర్థం కావట్లేదు. ఒక పావురులాగా మన ముందు ఒక వెలుగు దిగి వస్తుందండి ప్రార్థన చేస్తుంటే. ఏం ప్రార్థన చేయాలో ఏంటో తెలియట్లా. కొండ ఎక్కేసాను, కొండపైకి వెళ్ళిపోయి ఒక మాదిరి కొండ అండి అది. ప్రార్థన, దేవుడు, ఇవన్నీ కూడా మనకి ఏం మేలు చేశాడు దేవుడు. 2 బిడ్డలు చంపేశాడు దేవుడు. ఇక దేవుడు లేడు. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం నా బిడ్డలు 2 బిడ్డలు చనిపోయారనే. చనిపోయిన తర్వాత దేవుడు బిడ్డలను ఇస్తానని, సంతానం ఇస్తాను, బిడ్డలు ఇస్తానని వాగ్దానం చేశారనే. దేవుడు ఇచ్చిన బిడ్డలనే కోల్పోయినవన్నీ నాకు ఇంచుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. దర్శనం అంటే నిద్రపోయేటప్పుడు వచ్చే దర్శనం కాదండి. ఇండైరెక్ట్ గా నాకు మగత కలగజేసేసారండి. మగత కలగజేసి ఆ మగతలో మాట్లాడారండి. దేవుడు ఒరిజినల్ గా మాట్లాడారండి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని మరొక సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఒక మారుమూల చిన్న పల్లెటూరులో ఇక్కడ రావడం జరిగింది. ఏ ఊరు బ్రదర్ ఇది? ప్రగతిపురం కాలనీ అంటారండి. ప్రగతిపురం కాలనీ. ఈ బ్రదర్ సాక్ష్యం విన్నాక, ఊర్లో ఈ బ్రదర్ గురించి తెలుసుకున్నాక నాకే చాలా ఆశ్చర్యం వేసిందన్నమాట. అటు దేవునికి వ్యతిరేకంగా ఉంటూ, పుట్టుకతోనే క్రైస్తవుడు, దేవునికి వ్యతిరేకంగా ఉంటూ, గ్రామానికి వ్యతిరేకంగా ఉంటూ, నాన్నని చంపేయాలని చూసిన ఈ వ్యక్తి చివరికి మందు డబ్బా ఇచ్చుకుని 11:30-12ంటికి నడుచుకుంటూ అర్ధరాత్రి వెళ్ళి చనిపోదామన్న స్థితిలో దేవుని స్వరం నేరుగా వినిపించడం చాలా ఆశ్చర్యకార్యం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని చూస్తున్న వీక్షకులకు నాకు కూడా మీ సాక్ష్యాన్ని వివరించమని కోరుచున్నాను. అంతకంటే ముందు ఈ గ్రామంలో మీ గురించి అడిగినప్పుడు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, నీకు చిన్నతనం నుంచే చాలా కోపం ఎక్కువ అని చాలామంది అంటున్నారు బ్రదర్. మంచిది, మీకు కూడా వందనాలు బ్రదరు. నేను ఫోన్లో మీ సాక్ష్యాన్ని విన్నాను బ్రదరు. ఫోన్లో నేను మీకు సాక్ష్యాన్ని విని నేను మీకు కాల్ చేయటం జరిగింది. ఎందుకంటే నా జీవితంలో కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి బ్రదరు. నా సాక్ష్యం కూడా మీతో పంచుకోవాలని నేను మీ వాయిస్ విన్నప్పుడు మీ వీడియో నేను చూశానండి. సాక్ష్యాలు తీసుకోవటం చూసినప్పుడు నాకు మీ పద్ధతి, మీ మాట నాకు చాలా నచ్చి ఆయన్ని ఒకసారితో మాట్లాడాలనిపించి నేను మీకు ఫోన్ చేశానండి. ఫోన్ చేసినాను. తర్వాత నా జీవితంలో నాకంటూ సాక్ష్యం అలాగే ఉండిపోకూడదు, ఈ సాక్ష్యాన్ని నేను కూడా పంచుకోవాలని ఆసక్తి కలిగింది. మీ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఆసక్తి కలిగింది చెప్పుకోవాలని. అందుకే నేను మీకు కాల్ చేయటం జరిగింది బ్రదరు. మీరు వచ్చినందుకు మాకు సంతోషం. ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు యోహాను ఎలాంటి వాడు అంటే, వాడు కోపదారి, వాడు మూర్ఖుడు, వాడుకున్నటువంటి కోపం చాలా వరకు నా కోపాన్ని గురించి నాతో మాట్లాడేవాళ్ళు కాదు బ్రదరు. మా గ్రామంలో ఉండటం కూడా ఫేస్ కట్ కూడా ఎప్పుడు బ్రదరు సీరియస్గానే, చాలా సీరియస్గా పెట్టుకొని తిరిగేవాడిని బ్రదరు. వాళ్ళకి నా ఫేస్ కట్లోనే వాళ్ళకి అర్థమైపోయేది. చాలా సీరియస్గా, చాలా కోపంగా ఉండేవాడిని. కోపం అని అనటానికి మీకు చిన్నగా నేను ఇక్కడ సాక్ష్యం చూపిస్తాను బ్రదర్. ఎలాగంటే, అన్నయ్య చిన్నతనంలో మా 7 ఏళ్ళ వయసులో అన్నయ్య జీడి చెట్టు, మా ఇంటి దగ్గర పెరట్లో జీడికాయ కోసుకున్నాడు బ్రదరు. జీడికాయ కోసుకున్నాడని ఆ కాయ నేను కోసుకుంటానని అంటే నాకు ఇవ్వలేదు. అన్నయ్య జీడికాయ అడిగితే నాకు ఇవ్వలేదు.
ఇవ్వలేదని నేను కత్తి తీసుకొని ఇక్కడ కోసేసుకున్నాను బ్రదరు. ఇక్కడ నుంచి ఇక్కడ కోసేసుకున్నాను, కత్తి పెట్టి స్వయం నేనే నరికేసుకున్నాను బ్రదర్. అంత కోపం నాకు. నేను చూశాను అక్కడ ఏదైనా కర్ర ఉందేమో. వాస్తవంగా నేను ఎందుకు నరుక్కున్నానంటే అన్నయ్యని కొడదామని, కర్ర ఏదైనా ఉందో రాయి ఏదైనా ఉంటుందని రాయి ఎత్తికాను బ్రదరు, అన్నయ్యని కొడదామని. కర్ర కానీ చిన్న కర్ర కానీ రాయి కానీ ఉంటే అన్నయ్యకి ఇసురుదామని చూస్తే అన్నయ్య దూరంగా వెళ్ళిపోయాడు బ్రదరు. వెళ్ళిపోతే అన్నయ్యకి ఇసురుదాం అనుకున్నా కత్తిపేట, అన్నయ్యకి ఇసురుదాం అనుకున్నా కత్తిపేట. అదేమైందంటే అన్నయ్యకి ఇలా కత్తిపేట ఇసిరేసరికి అదేమైందంటే బ్రదర్ తిరిగి వచ్చి నా చేతికే నాకే తగిలి నా చెయ్యి ఇలా నుంచి ఇలా తెగిపోయింది బ్రదర్. అన్నయ్యకి ఇసురుదాం అనుకున్న కత్తిపేట అది కట్ చేసేది నాకెళ్ళే తిరిగింది బ్రదరు. ఎట్లా ఇసురుపోయేసరికి అది అట్లా వచ్చి ఎట్లా తలిగిందో తెలియదు బ్రదర్. ఇక్కడ చెయ్యి తెగిపోయింది బ్రదర్. ఇక్కడ నుంచి ఇక్కడికి తెగిపోయినప్పుడు అమ్మాళ్ళు కట్టలు కట్టారు, సైకిల్ టూబులతో కట్టారు. తర్వాత ఇంకో సందర్భంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బ్రదరు నా జీవితంలో సాక్ష్యాలు. మా కుటుంబంలో కూడా నేను ఇంటి దగ్గర ఉన్నంతసేపు కూడా వీడు చాలా కోపదారి అన్నట్లుగానే మా కుటుంబం అంతా కూడా నన్ను కూడా మా కుటుంబం అలాగే చూశారు, మా గ్రామం అలాగే చూశారు. అందరూ కూడా నా గురించి తెలిసినటువంటి వాళ్ళు. పేరు యోహాన్ అని చెప్తున్నారు. అవునండి. మీరు పుట్టుకతోనే క్రైస్తవులండి? పుట్టుకతోనే క్రైస్తవం అంటే క్రైస్తవం అంటే దానికి అర్థం కూడా నాకు అప్పుడు తెలియదండి. అమ్మగారు వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. మేమైతే ఎస్సీ మాల. నేను ధర్మజుగుడిలో తర్వాత అలా చిన్నప్పటి నుంచి నాకు కోపం అలాగే వండుకుంటూ వచ్చింది. పెద్ద అయిన తర్వాత కొంచెం వివరం వచ్చిన తర్వాత నేను ఆటో కొనిచ్చారండి. మళ్ళీ ఆటో కొనుక్కొని నడుపుకుంటుంటే ఆటో స్టాండ్లో కూడా గొడవలు పెట్టుకునేవాడిని అండి. ఆటో స్టాండ్లో యూనియన్లో ధర్మాజిగూడెం యూనియన్ అండి మాది. ధర్మాజిగూడెం యూనియన్లో కూడా మేము గొడవలు పెట్టుకొని మొత్తం అసలు వాడు వస్తున్నాడు రా అంటే సీరియల్ ఇచ్చేసేవాళ్ళు అండి. వాళ్ళు ఏ ఆటోలో అసలు నేను వచ్చాను అంటే ముందు ఆ సీరియల్లో పెట్టి వాడు ఆటో పంపించేయండి రా అనేవాళ్ళు అండి. అట్లాంటి ఎందుకంటే ఇవ్వలేదనుకోండి ఇంకా అక్కడ గొడవేనండి. నేను వస్తే వాళ్ళు సీరియల్ ఇవ్వాలి. నేను అట్లాగా ఆటో తోలేటప్పుడు కూడా నేను మా అమ్మగారు వాళ్ళు నాన్న ప్రార్థనకి వెళ్ళు, ఆదివారం చర్చికి వెళ్ళు, ఆటో తీయొద్దు అనేవాళ్ళు. నేను అనుకునేవాడిని నాన్న నాకు అందరి దేవుళ్ళు ఒకటే, అమ్మ నాకు అందరి దేవుళ్ళు ఒకటే, నేను రాను చర్చికి రాను, నాకు అందరూ సమానమేనని నేనేం చేసేవాడిని అంటే నేను చింతిరుపతి వెళ్ళేవాడిని అండి. నెలకోసారి చింతిరుపతి వెళ్ళేవాడిని, బుగలమంగం దగ్గరికి వెళ్ళేవాడిని, జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి అక్కడికి వెళ్ళేవాడిని. ఇంకా నాకు ఎటు ఇది చిన్న దగ్గరలో ఇంకా పక్కన చిన్న ఊళ్ళల్లో కూడా నాకు ఎక్కడంటే అక్కడ ఆగి దండం పెట్టుకునేవాడిని అండి. నాకు అందరి దేవుళ్ళు సమానమే, నాకు అందరినీ నేను సమానంగా చూసి ప్రార్థన చేసేవాళ్ళని, ప్రార్థన చేయని వాళ్ళందరినీ సమానంగానే చూశానండి. నాకు అసలు ఆ భేదం తెలియదండి. ఆ విధంగా నడుచుకునేవాడిని. మంగళవారం ఖచ్చితంగా నేను ఈ పూజ చేసుకునేవాడిని అండి. ఆటో టైర్లు కడిగేసి 3 పక్కల 3 చోట్ల కుంకుమ అంటించి మయాన పసుపు బొట్టు పెట్టేవాడిని అండి. పెట్టి 3 టైర్ల కింద నిమ్మకాయ పెట్టించుకునేవాడిని. నిమ్మకాయ నేనే పెట్టుకునేవాడిని. పచ్చికాయలు నిమ్మకాయ టైర్ల కింద పెట్టి సాంబ్రాణి పుల్ల వెలిగించేవాడిని అండి. సాంబ్రాణి పుల్ల ఆటో చుట్టూ కూడా సాంబ్రాణి వెలిగించి దూపం వేసి ఎదర గుచ్చేవాడిని అండి. ఆటోలు లోపల కూడా గుచ్చుకునేవాడిని హ్యాండిల్ దగ్గర. ఎవరో చాలామంది చెప్పేవాళ్ళు అండి, మీరు ప్రార్థనకి వెళ్ళాలయ్యా, మీరు పిల్లలు ప్రార్థనకి వెళ్ళాలి, మీ అమ్మగారు నాన్నగారు ప్రార్థనకి వెళ్తారు, నువ్వు చేసే పని ఇది కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పేవాళ్ళండి. పెద్దలు చెప్పేవాళ్ళండి మా ఊర్లో. నేను వినేవాడిని కాదు. నా భక్తి నాదే, నా ప్రార్థన నాదే, మీకెందుకు, మీ పని మీరు చేసుకోండి అని నేను వాళ్ళ మీద కోపం పెంచుకున్నానండి. వాళ్ళ మీద కోపం పెంచుకున్నాను. ఇంకా నాకు అలా చెప్తున్నారని ఈరోజు కూడా మొన్నటి వరకు కూడా అంటే నేను దేవుడు నాకు తెలిసే వరకు కూడా వాళ్ళ మీద నాకు కోపం ఉందండి. వాళ్ళని ఎప్పుడు కూడా నేను వాళ్ళ మీద నేను సీరియస్గానే ఉండేవాడిని అండి. వాళ్ళు నాతో భయపడే మాట్లాడేవాళ్ళు కాదండి. ఎందుకంటే కోపదారి, ఇంక వీడు చెప్పడం అనవసరం, వీడు ఎందుకు వచ్చింది వీడితో అని నన్ను పట్టించుకునేవాళ్ళు కాదండి. అలా చెప్పేవాళ్ళు అయినా నేను మారలేదండి. నాకు తెలియదండి అసలు అందరూ సమానమైన అన్నట్లుగా నేను చూసుకుంటా వచ్చాను. నాకు తెలియదండి. తర్వాత నేను ఒక రోజున ఇవన్నీ అట్లా జరుగుతూ ఉండేది. నేను ఒక రోజున కిరాయికి వెళ్ళి నేను ఇంటి దగ్గరికి వస్తే చిన్న గొడవ అమ్మ నాన్న మధ్య కొంచెం డిస్కషన్ జరిగి అమ్మని చేసుకున్నాడండి. అమ్మని జుట్టు చేయికి ఇట్లా మెలేసేసి ఉంచాడండి నాన్నగారు కూడా కోపదారేనండి. మా ఇంట్లో మా చిన్నాన్నగారు కోపదారే. మా చిన్నాన్నగారు మా నాన్నగారిని చేయి నరికేస్తాడండి. ఇక్కడ ఇట్లా పోటకత్తి పెట్టి మెడ మీద వేసేస్తుంటే మా నాన్నగారు ఇట్లా చేయి అడ్డం పెట్టాడండి. పోటకత్తికి చేయి అడ్డం పెడితే ఈరోజు ఇక్కడ తెగిపోయిందండి. ఇలాగా తెగిపోతే ఈరోజు కూడా రైట్ హ్యాండ్ ఆయనకి పనిచేయదండి. మా కుటుంబం అందరూ కూడా మేమంతా కోపదారులమేనండి. భయంకరమైనటువంటి కుటుంబం అనమాట. మేము కందికొండోళ్ళు అంటే వాళ్ళ జోలికి వెళ్ళకూడదని అని అంటారండి ఎవరైనా సరే. ఇట్లాంటి చేయి తెగిపోతే నాన్నగారు కూడా అంత భయంకరమైనటువంటి కుటుంబం అండి. నాన్నగారు ఫుల్ డ్రింక్ చేసి వచ్చి అమ్మగారిని కొడుతున్నారండి. కొడతాం కూడా ఎట్లా అంటే జుట్టు మొత్తం మెల్లేసేసాడండి. మెల్లేసేసి ఇట్లా ఈడ్చుకొచ్చేసి కొడుతున్నాడండి. అదే టయానికి నేను ఆటో బయట నుంచి లోపలికి వచ్చేసరికి నాన్నగారు ఆ మమ్మీని అసలు జుట్టు మెల్లేసి కొడుతుంటే
నాకు ఆటో ఎలా ఆపేసానో ఆ లైటింగ్కి ఎప్పుడైతే నాకు కనిపించారో ఇంట్లో గొడవ జరిగేటప్పుడు 10 అవుద్దండి, 10 ఆ టైం అయిద్ది. నేను ఎప్పుడైతే వచ్చానో ఇంకా ఆ గొడవ సమయానికి నేను ఎప్పుడైతే లైటింగ్ చూస్తానో ఉన్న పలానా అక్కడే లైట్లు కూడా తీయకుండా ఆటో ఆపేసి వచ్చి రావటమే నాన్నే కొట్టి గోప మీద పెట్టి ఇట్లా పెట్టి కొట్టి గట్టిగా అదంగా ఉండేవాడిని అండి. కొట్టి లాగే గట్టిగా ఒక తన్నితే నాన్నగారు వెళ్ళి వరలతోటి దగ్గర పడ్డారండి. వెళ్ళిపోయి కలర్ తీసుకొని నిన్ను ఇలా ఉంచకూడదని కలర్ తీసుకొని ఒక చేత్తో కాలర్ పట్టుకొని ఒక చేత్తో కాలు పట్టుకొని వరల కుండీలో పెట్టేసి మూత కొంచెం సగం తీసుందండి, మూతలు ఆగేసానండి. అంటే మీ నాన్నే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి వరలు తోసేస్తే చంపేయాలి, ఇంకా ఉండకూడదు ఇలాంటివాడని. డ్రింక్ చేసి వచ్చేసి మమ్మీనే కొడుతున్నాను, నేను సమయానికి రాబట్టి సరిపోయింది, లేకపోతే మమ్మీని చంపేసేవాడనని అసలు ఇక నాన్నగారి మీద ఇంకా పూర్తిగా ఇంకా ఆయన ఉండకూడదు, చంపేయాలని చెప్పేసి నీళ్ళల్లో పెట్టేసి మొరలు లాగేసానండి. మూత వేసేసిన తర్వాత నాకు మళ్ళీ నేను 5 నిమిషాల తర్వాత మూత తీసానండి. అంటే చచ్చిపోయాడు అసలు. నాకు 5 నిమిషాలకు కానీ కోపం కొంచెం చల్లారిందండి. కోపం చల్లారిన తర్వాత 5 నిమిషాలు కూడా గ్యాప్ ఏంటంటే మమ్మీ గారిని వెళ్ళి పలకరించి సరిచేసి ఆ తలది సరిచేసి ఏంటమ్మా అసలు గొడవ ఏంటి మంచి ఏంటి చేయడండి వాడేసరికి ఒక 5 నిమిషాలు టైం జరిగిపోయిందండి అదరికి. సో నేను ఇంట్లో మళ్ళీ సరి చేసుకుని వచ్చేసరికి అప్పుడు అమ్మగారు అన్నారు, నాన్నగారు నాన్న చూడు ఆయన కుండీలో ఆడేసేసావు చూడు అంటుంది. తీరా చూసి మళ్ళీ నేను వచ్చిన తర్వాత కుండీ మూత తీసి బయటకు తీస్తే నాన్నగారు ఎలా ఉన్నారంటే నాకు ఇప్పుడు కూడా అసలు ఆ సంఘటన కళ్ళ ముందు మెదులుతుంటుందండి. నీళ్ళల్లో పడిపోయిన చిన్న కోడిపిల్ల అలా దగ్గరగా అయిపోయి ఎలా వణుకుతుందో సేమ్ నాన్నగారు కూడా కుండీలో నుంచి బయటకు తీస్తే అలాగ వణుకుతూ మోకాళ్ళ మీద ఉండి ఇట్లాగా 2 చేతులు దండం పెట్టి, అయ్యా కొడుకుల కంటే చూస్తారనుకున్నాను కానీ ఇట్లాగా చంపుతారనుకోలేదయ్యా అని నాన్నగారు కన్నీరు గార్చుకుంటా ఏడ్చుకుంటా ఆ మాట ఎప్పుడైతే పలికాడో మీకు భయపడిపోయి దండం పెట్టేశారు. భయపడిపోవడం ఏంటంటే వణుకుపోయాడండి. అసలు మనిషి మొత్తం కూడా వణుకుపోయి ఇట్లా 2 చేతులు పెట్టి, అయ్యా మగపిల్లల కంటే చూస్తారనుకున్నాను కానీ ఇట్లా చంపుతారనుకోలేదయ్యా అని నాన్నగారు కన్నీరుగా అసలు ఏడ్చేస్తున్నాడండి. ఏడ్చేసుకుంటా వణుకుపోతున్నాడండి దండం పెట్టి. మా అమ్మగారు కూడా చాలా నాన్నగారి గురించి అసలు బాధపడ్డారండి. ఆ టైంలోనే అయ్యా నాన్న చూడు కుండీలో ఉన్నారన్నసరికి అప్పుడు మొద్దితే ఆయన బయటకు వచ్చి ఈ మాట అన్నసరికి నాకు ఇంకా చాలా ఇక హృదయం కదిలిపోయిందండి. ఇంత కోపం వచ్చిందా నాకు, నాన్నగారిని నిష్కారణంగా నేను చంపేసుకునేవాడిని. అప్పుడు అదృష్టం ఏంటంటే నీళ్లు వెల్తుగా ఉన్నాయండి, ఒక వర ఎల్తుగా ఉన్నాయి. అదృష్టం చేతం ఆయన ఆ వర ఎల్తుగా ఉండటం వల్ల ఆయన బ్రతికారండి. లేకపోతే నాన్నగారు చచ్చిపోవాలి నా చేతిలో. ఆ రోజు నేను చేసిన పనికి ఆ రోజు నాన్నగారు చచ్చిపోయి ఉండేవాళ్ళు నీళ్లు ఉండటం. అయితే ఒక వర ఎల్తుగా ఉంది, నీళ్లు ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో అనేది చూడలేదు, మొత్తానికి వరలో పడేసేసి మూత పెట్టేశానండి. పోతే నాన్నగారు బయటకు వచ్చి ఆ మాట అన్నసరికి గుండెకాయ కదిలిపోయినాయండి. ఇంకా అప్పుడు అసలు నాన్నగారిని ఎందుకు కొట్టాను, ఇంత కోపం ఎందుకు వచ్చింది, ఇంత మూర్ఖత్వంగా ఎందుకున్నాను, నేను మరీ ఎంత భయంకరంగా ఉన్నాను ఏంటని ఇంకా నా గురించి నేను ఆలోచించుకోవటం మొదలుపెట్టి, ఎందుకంటే మా నాన్నగారిని ఎంత కొట్టాను. మాకు అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఎంత ఇష్టం అంటే నేనంటే వాళ్ళకి అంత ఇష్టం, వాళ్ళంటే నాకు అంత ఇష్టం అండి. కానీ నాన్నగారు నేను ఎందుకు ఇలా చేసుకున్నానని 1-2 సార్లు బాగా బాధపడిపోయి ఆలోచించి ఇంకెలా కాదని ఆలోచించి కింద మేము వ్యవసాయం చేస్తున్నామండి. పత్తి చేను ఉంది మాకు. పత్తి చేను ఉంటే ఆ చేనుకి మందు కొడదామని చెప్పి పురుగుల మందు తీసుకొచ్చి ఇంట్లో పెట్టామండి. ఒక 2 రకాలు ఉన్నాయండి పురుగుల మందులు. ఆ 2 రకాలు మిక్సింగ్ చేసి ఆ పురుగు మందు కలపాలండి. ఒకటేమో పౌడర్ లాగా ఉంటుందండి, ఒకటి అరకిస్తారండి. కిందటి రోజున తీసుకొచ్చి ఇంట్లో పెట్టామండి. నాకు వెంటనే ఆ పురుగుల మందు డబ్బా గుర్తొచ్చింది. ఇంకా అనవసరం, ఇంకెంత నాన్నగారిని ఇంత కొట్టి ఇంత బాధ పెట్టి చంపేద్దామని అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఇప్పుడు కూడా ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాళ్ళండి. చేస్తే నేను ఆటోతో వచ్చిన ఒక సందర్భాల్లో భోజనం ఉండేది కదండి, ఎందుకంటే అమ్మగారిని కొడితే అమ్మగారు వంట చేయలేకపోయేది, పని చేయలేకపోయేదండి. భోజనం కూడా సరిగ్గా ఉండేది కదండి. ఎప్పుడు నాన్నగారు ఫుల్ డ్రింక్ చేసి రావటం, మమ్మీని కొట్టడం, ఇంట్లో చికాగ్గా ఉంటా ఉండేదండి. అయితే నాకు ఏమనిపించిందంటే ఇంకా సరైన భోజనం ఉండట్లా ఇంట్లో, సరైన నాకు పోషణ లేదు, ఇంత కష్టపడి ఆటో తోలుకొచ్చి అన్ని ఇంట్లో ఇస్తున్నా అయినా నాకేం అవకాశం లేదు, ఇక్కడ మనశ్శాంతి లేదు, ఇంటికి వస్తే మనశ్శాంతి లేదు, సరైన భోజనం లేదు. అంతేకాదు కోపంలో నాన్నగారిని ఇప్పుడు చంపేద్దాం అనుకున్నాను. ఇందుకు ఇలాంటి బతుకు అసలు బ్రతికితే ఎంత బ్రతకపోతే ఎంత అని నేను నాన్నగారిని చంపేద్దాం అనుకున్న తర్వాత కూడా ఇక ఆలోచించి నాకు చనిపోదాం అని ఇష్టం లేదు. చనిపోదాం అనుకున్నాను కానీ నాకు అమ్మా నాన్న గుర్తు వస్తున్నారు. చనిపోతే అమ్మా నాన్న ఏడుస్తారు, ఎట్లాగా అమ్మా నాన్న ఏడుస్తారు, అన్నయ్య ఉన్నాడు, అమ్మ నాన్న ఉన్నారు,
చెల్లి ఉంది, వీళ్ళందరూ బాధపడతారు బంధువులు అనుకుంటా నేను ఆ మనసు ఆలోచన ఉంది. అనుకుంటానే వద్దులే చనిపోదాంలే, ఇంత బతుకు ఎందుకు, సరైన భోజనం లేదు, ఇంట్లో సమాధానం లేదు, నాకే కోపం తగ్గట్లేదు, నిష్కారణం చంపేసి ఉండని ఆలోచించుకుంటూ నేను ఇక పురుగుల మందు డబ్బా ఎప్పుడైతే నాకు ఆలోచన వచ్చిందో మా అమ్మగారు వాళ్ళు కూడా పడుకోలేదండి. నేను ఈ గొడవ అంతా సర్దుమణిపోయింది. సైలెంట్గా ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్గా ఉన్నామండి. నాకు ఈ పశ్చాత్తాపం ఈ ఆలోచనలో ఈ బాధలో నేను ఏం చేశానంటే ఆ మందు డబ్బా పట్టుకొని నేను బయటకు వచ్చేయటం అమ్మగారు చూశారండి. అమ్మగారు చూసి మా నాన్నగారితో చెప్పారు, పిల్లోడు బయటకు అంటే మందు డబ్బా తీసుకోవటం చూడటం అమ్మగారు చూడలేదు. పిల్లోడు ఎక్కడికో బయటకు ఇటు తిన్నంగా వెళ్ళిపోతున్నాడు. అటు ఊరు లేదండి, అడవి ఉంది, ఇటు వెళ్ళిపోతున్నాడు. ఈ తిన్నంగాని అమ్మగారు ఏం చేశారని నాన్నగారితో చెప్తే అంత గొడవ అయినప్పటికైనా సరే అమ్మగారు నాన్నగారు నా కోసం వెనకాల పరుగులు తీసుకుంటూ కేకలు వేసుకుంటూ వస్తున్నారండి. అప్పుడు కట్టిగా చీకట్టుగా ఉందండి, 11:30 అవుతుంది. అప్పుడు వెన్నెలు కూడా ఏమీ లేదండి, అసలు ఏమి కనబడట్లేదు, చీకటిగా ఉంది. నేను వెళ్ళిపోయానండి. అమ్మగారు వాళ్ళు కేక వేసుకుంటూ వస్తున్నారు, వాళ్ళ కేక కూడా అందుకుంటా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానండి. పరిగెత్తుకుంటా ఇది ఆలోచించుకుంటానే వెళ్ళిపోయాను. చనిపోతే ఏంటి పరిస్థితి, అందరూ ఏడుస్తారు, ఏదేమైనా అనవసరం, ఇంక ఈ బ్రతుకు చచ్చిపోవడమే మెరుగు, చాలా ప్రశాంతంగా ఉంటుందని డిసైడ్ అయిపోయి చచ్చిపోవడానికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక 5 నిమిషాలు ఆలోచించానండి. ఒక 5 నిమిషాలు ఆలోచించాను అంతే, డబ్బా చేత్తో పట్టుకొని ఆలోచించి మొత్తం ఇక తాగాలి, ఏదైనా చచ్చిపోవాలి అనే ఒక ఆలోచన పూర్తిగా డిసైడ్ అయిపోయానండి. ఒక 5 నిమిషాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో తెలీదు, ఒక 5 నిమిషాలు అక్కడ ఆలస్యం చేశానండి. అక్కడికి వెళ్ళి ఒక చెట్టు ఒకటి ఉందండి, జామల చెట్టు, దానికి చెయ్యి ఆన్ చేసి అసలు ఇది జరిగిన గతమంతా ఆలోచించుకుంటున్నానండి. ఇంట్లో జరిగింది, నా బ్రతుకు ఇది, ఇంట్లో ఆహారం లేదు, ఇలాంటి బ్రతుకు అవసరమా, ఎందుకులే చచ్చిపోవటమే మెరుగులే, ఎందుకు చచ్చిపోదాం ఇక అనవసరం అని ఇంకా మనసులో కన్నీళ్ళు, ఒక కళ్ళమ్మట నీళ్లు గారిపోతున్నాయి. ఇక చచ్చిపోదాంలో, ఇంకెందుకు కొద్దులే, ఇంక అయిపోయింది జీవితం, ఇంక ఎక్కడి వరకు చాలులే, ఇంక జీవించింది చాలు, జీవించాం కదా, ఇప్పుడు చచ్చిపోయినా ఒకటే బతుకునా ఒకటే, ఏముందలే ఇంక ఈ బ్రతుకు అని చచ్చిపోదామని పూర్తిగా డిసైడ్ అయిపోయి ఇంకా మందు డబ్బా ఇక చచ్చిపోదాము అని పూర్తిగా మనసులోకి వచ్చిన తర్వాత అండి, ఆ డబ్బా మూత తీస్తున్నటువంటి సమయంలో మూత తీసి ఇక తాగటానికి సిద్ధం, ఇంకెందుకులే చచ్చిపోదాం, ఇంక చాలులే, ఇంకా బతుకుని బ్రతుకు అని మూత తీసే సమయానికి నాకు ఒక కేక వినిపించిందండి. యోహాను అని కేకేశారు. నన్ను ఎవరో కేకేశారు ఇక్కడని నాకు అనిపించింది. నేను అనుకున్నాను దుఃఖంలో బాధలో ఉన్నాను కదా, మా అమ్మగారు వాళ్ళు ఎవరో కేకేస్తుంటారని నేను అనుకున్నానండి. అది చాలా దూర ప్రాంతం నుంచి ఏదో ఒక ధ్వనిలాగా, ఒక గాంభీరంగా ఒక ధ్వనిలాగా వినపడటం వల్ల నాకు అర్థం కాలేదండి ఆ కేక. మీరు ఆ అడవి నాకు చూపిస్తారండి? అంటే దేవుడు ఏ చెట్టు దగ్గర అయితే మాట్లాడారో ఆ అడవి, ఆ చెట్టు చూపిస్తారా? తప్పనిసరిగా చూపిస్తానండి. అదిగోండి అన్నయ్య, అదే ప్లేసు, దేవుడు మాట్లాడిన ప్లేస్. అదిగోండి అన్నయ్య, ఈ ప్లేస్ అన్నయ్య, ఇక్కడ ప్రభు నాతో మాట్లాడిన ప్లేస్ ఇది అన్నయ్య. ఇక్కడికి వచ్చాను అన్నయ్య, పూర్తిగా ఇక్కడికి వచ్చేసి నేను ఇంకేం లేదు, అక్కడే నాకు అంత దూరం అక్కడ నుంచి నడుచుకుంటూ ఈ మార్గానికి వచ్చి ఆ ఎదరికి వచ్చిన తర్వాతే మీరు చూశారు కానీ చెప్పాను కదా నేను ఇందాక అక్కడ. అదిగోండి అన్నయ్య, ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఇక నాకు నా పనికి అయిపోయింది, ఇక నేను చచ్చిపోయాను, ఇక నేను లేను అని అనుకున్నాను అన్నయ్య. అనుకొని చాలా బాధపడుతూ ఇట్లా ఉన్నాను అన్నయ్య. ఇట్లా కొన్ని డబ్బా ఇలా పట్టుకున్నాను అన్నయ్య, ఈ చేత్తో ఇట్లా పట్టుకొని బాధపడుతున్నాను. ఇంకా నేను చచ్చిపోయాను, ఇంకా అయిపోయింది, ఇంకా ఆలోచన ఇంకా లేదు నాకు, ఇంకా నా బ్రతుకు మీద ఆశ లేదన్నయ్య, పూర్తిగా ఇంకా నేను చచ్చిపోయాను అని లెక్కేసుకున్నాను. తీసిన తర్వాత డబ్బా మొత్తం తీసాను అన్నయ్య. తీసి ఇంకెందుకు, ఇంకా అయిపోయింది ఇక్కడ, ఇక అనవసరం ఈ ప్లేస్లో ఇక మనం చచ్చిపోదామని పూర్తిగా నిర్ణయించుకుని డబ్బా మొత్తం తీసాను అన్నయ్య. ఇదే ప్రాంతంలో దేవుడు మాట్లాడాడు అన్నయ్య, ఇదే ప్రాంతంలో యోహాను అన్నారు. నాకు అర్థం కాలేదన్నయ్య, ఇటు నుంచి పిలుస్తారా, ఎటు నుంచి ఈ వాయిస్ ఎవరు పిలుస్తారా అని నాకు అర్థం కాలేదన్నయ్య. మళ్ళీ రెండోసారి మళ్ళీ యోహాను అని పిలిచారు. అప్పుడు ఇంకొంచెం గాంభీరంగాను ధ్వనిలాగాను కొంచెం శబ్దం ఎక్కువగా వచ్చింది అన్నయ్య, మాట, ఆ పిలిచే మాట ఎక్కువగా వచ్చింది. ఎక్కువగా రావటం వల్ల నాకు అర్థం కాలేదు. అప్పుడు కూడా మూడోసారి యోహాను నా కుమారుడా, నా సువార్త ప్రకటించు, నేను నీకు తోడై ఉంటానని, నువ్వు చనిపోవటానికి వీల్లేదు, నా కుమారుడా నా సువార్త ప్రకటించు, నువ్వు చనిపోవటానికి వీల్లేదు అని నా పేరు పెట్టి పిలిచాడని ఆయన. యోహాను నా కుమారుడా, నా సువార్త ప్రకటించు, నువ్వు చనిపోవటానికి వీల్లేదు
అన్నారన్నయ్య. అర్ధరాత్రి అడవుల్లో ఇంత దూరం అర్ధరాత్రి అన్నయ్య 10 గంటలకు నేను ఇంటికి వచ్చాను. నాన్నగారు వాళ్ళు గొడవ పడేటప్పుడు 1.5 గంట ఇంటి దగ్గర సరిపోయిందనయ్య. గంట గొడవలో సరిపోయిందనయ్య. అరగంట కూడా నేను ఇంటి దగ్గర బాగా పశ్చాత్తాపం చెందాను, బాగా బాధపడ్డాను. నేను ఇంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను, ఇంటికి వస్తే సరైన భోజనం లేదు. ఇంకా కోపం అనే కానీ నేనేంటంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అన్నయ్య. చాలా ఫ్రస్ట్రేషన్గా ఉండేవాడిని. చాలా ఏంటంటే ఒకరితో మనం అనిపించుకోకూడదు, ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యేవాడిని అన్న. చచ్చిపోదామనే నిర్ణయం ఎక్కువ ఉంది. తర్వాత నేను ఎవరికి కనపడకూడదు చచ్చిపోయి. మళ్ళీ ఎందుకంటే వాళ్ళు ఎదుగుతాకు వస్తారు, వాళ్ళకి కనపడితే మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కనపడకూడదు అనేది ఒక్కటే నిర్ణయం అన్నయ్య. భయం అనిపించలేదు కానీ నా శవం వాళ్ళకి కనపడకూడదని ఒక బలమైన ఆలోచన పెట్టుకొని భయం కూడా లేకోకుండా నేను ఇంత దూరం నడుచుకుంటూ వచ్చానన్నయ్య. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడాడు అన్నయ్య. తర్వాత రెండోసారి కూడా కేకేశారండి. మళ్ళీ సరే చచ్చిపోదామని నేను డిసైడ్ అయ్యి ఆ కేక్ వల్ల నేను ఆగానండి, స్లో అయ్యాను. ఎవరో కేకేశారు, నన్ను ఎవరో ఒకవేళ దగ్గరలో అందుబాటులో ఎవరో కేకేశారంటారా అని ఆ కేక్ ఎందుకో నా హృదయానికి ఆ కేక్ ఆలపెట్టాలనిపించింది, ఆలకించాను. మళ్ళీ సరే చచ్చిపోదామని నేను మళ్ళీ మోత తీసానండి. మోత తీస్తే మళ్ళీ కేక్ వినపడింది. యోహాను అని పిలిచారు. ఆ స్వరం కూడా నేను ఎందుకు తొందరగా గ్రహించలేకపోయానంటేనండి, ఒక గాంభీరంగా ఉందండి ఆ స్వరం. అదొక గాంభీర ధ్వనిలాగా ఉందండి. గాంభీరంగాను ఒక ధ్వనిలాగా వచ్చింది ఆ శబ్దం, యోహాను అని పిలిచిన శబ్దం. సరే ఖచ్చితంగా నేను అనుకున్నాను నన్ను ఎవరో కేకేశారు, కానీ మనుషులు కాదు, మొత్తానికి ఎవరో కేకేశారు. నాకంటే ఒకటండి, నాకు అందరూ దేవుళ్ళు ఒకటే. నేను నాన్నగారిని కొట్టి ప్రత్యాతాపం పడేటప్పుడు కూడా అసలు దేవుడు అనేవాడు ఉంటే మా బాధల్ని అర్థం చేసుకొని మాతో మాట్లాడితే బాగుండు, నాతో మాట్లాడితే బాగుండు. యేసు ప్రభు దేవుడా, వెంకటేశ్వర దేవుడా, ఆంజనేయ స్వామి దేవుడా, లేకపోతే ఏడుకొండలు, ఇంకా లేకపోతే బొగ్గలమంగమ్మ దేవుడా, అసలు ఎవరు దేవుళ్ళు? యేసు ప్రభు దేవుడు. ఎవరన్నా దేవుళ్ళు అయితే ఎవరన్నా కానీ నాతో మాట్లాడితే బాగుండు. దేవుడు అనేవాళ్ళు లేకుండా సృష్టి కలగదు. ఎవరో వాళ్ళు సృష్టి అనేది లేకపోతే పుట్టేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, ఇదంతా ఎవరు నడిపిస్తారు? ఎవరో ఒకరు అనేవాళ్ళు, దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, లేకపోతే ఇదంతా జరగదు అని ప్రత్యాతాపంలో ఇవన్నీ ఆలోచించుకుంటానే వెళ్ళానండి. దేవుడి గురించి కూడా ఆలోచించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పోనీ ఇప్పుడైనా దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడితే బాగుండని నేను ఆశపడ్డానండి. కానీ 2 సార్లు యోహాను అని పిలిచారు, నేను ఆన్మాలు పట్టలేకపోయానండి. మళ్ళీ యోహాను అని పిలిచారు, మళ్ళీ నేను గ్రహించలేకపోయానండి. 3వసారి మాత్రం గట్టిగా పిలిచారండి. ఇంక నేను చచ్చిపోవడానికి మాత్రం పూర్తిగా నిర్ణయం చేసుకున్నానండి. యోహాను అని 3 సార్లు, మళ్ళీ యోహాను అని 3 సార్లు పిలిచారండి. యోహాను అని 3 సార్లు. ఎప్పుడైతే 3 సార్లు కూడా 3 స్టెప్పులుగా చెప్పాను కదండి, 3 స్టెప్పులుగా పిలిచారు. ఫస్ట్ స్టెప్ నాకు అర్థం కాలేదండి. రెండోది కూడా ఇంకొంచెం స్పీడ్గా స్వరం గాంభీర్యంగా వచ్చిందండి. 3వసారి మాత్రం పూర్తిగా ఆకాశము నుండి వినపడిందండి నాకు. 3వసారి పూర్తిగా అసలు ఆకాశము నుండి ఎక్కడి నుంచి వినపడుతుందనేది నాకు తెలియదు. పూర్తి స్వరం పైనుంచి వినపడిందండి. యోహాను నా కుమారుడా, నువ్వు చనిపోవటానికి వీల్లేదు, నా సువార్త ప్రకటించు అన్నారండి. ఈ ఒక్క మాట అన్నారు. నా కుమారుడా యోహాను అని పిలిచారండి. నా కుమారుడా, నువ్వు చనిపోవటానికి వీల్లేదు, నా సువార్త ప్రకటించు అన్నారు. ఈ యోహాను అన్నారు, నా సువార్త ప్రకటించు అన్నారు, నువ్వు చనిపోవటానికి వీల్లేదు అన్నారు. ఈ 3 మాటలండి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసినాయి. ఈ 3 మాటల గురించి నేను ఆలోచించా. దేవుడు నాతో మాట్లాడాడు, ఏ దేవుడో నాకు తెలియదండి. ఎవరో పైనుంచి మాట్లాడారు. సరే మాట్లాడారు కనుక ఏం జరిగిద్దని అది మూత పెట్టేసి జేబులో పెట్టేసుకొని నేను వచ్చేస్తున్నానండి. ప్యాంట్ జేబులో డబ్బా పెట్టేసుకొని నేను వచ్చేస్తుంటే అప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు దారిలో ఒక 200 మీటర్ల దూరంలో కలిశారండి. దారిలోనే కలిశారు. నేను అడవిలోకి వెళ్ళిపోయిన, అడవిలో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు దారిలో నాకు కలిశారండి. వెనక్కి వచ్చేసారు. నేను వచ్చేస్తుంటే అయ్యా మీరు ముందు నువ్వు తాగితే చెప్పునానా అని మా అమ్మగారు గారుని ఏడ్చేస్తున్నారు. నోరు వాసన చూస్తున్నారు పట్టుకొని. ఇంకా నాన్నగారు కూడా చూస్తున్నారు. అయ్యా చెప్పయ్యా తాగితే చెప్పయ్యా, హాస్పిటల్కి వెళ్దామయ్యా, అయ్యా బతికించుకుంటామయ్యా చెప్పయ్యా అని వాళ్ళు ఏడుస్తున్నారు. సరే నేనేం చెప్పానంటే నేను తాగలేదు కానీ వచ్చేయండి అని చెప్పేసి కాళ్ళతో కూడా మాట్లాడకుండా నేను పెద్ద అడుగులు వేసుకొని వచ్చేసి ఇంటికి వచ్చేసి స్నానం చేయలేదు, భోజనం చేయలేదు, అలా పడుకుండిపోయానండి. సరిగ్గా 3 గంటల ప్రాంతంలో 3:30 ఆ ప్రాంతంలో 4 లోపు 3 తర్వాత అండి ఆ ప్రాంతంలో ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. అవి వస్త్రాలు కాదండి, ఆయన ఒక మేఘంలాగా అనుకోవచ్చండి. బట్టలు అయితే నాకు కనపడలేదండి, బట్టలను వెలుగులాగండి ఆయన రూపం ఉంది, ముఖం కనిపించింది. నా కుమారుడా
ఇదిగో నేను నీ ప్రభువుని, యేసుని, ఇదిగో చూడు నా చేతులు గాయాలు, ఇగో నా చేతులు గాయాలు చూడు అని చేతులు చూపిస్తున్నారు. చేతులు చూస్తే నేను చూశానండి, చూస్తే గాయాలు కనపడుతున్నాయి. ఈ వస్త్రాల్లాగా కనపడేది వస్త్రాలు కాదండి, ఈ ఒక వెలుగులాగా వస్త్రం ధరించుకున్నట్టుంది, వెలుగులాగా ఉందండి. తల అయితే ఉందండి, వెనకాల తల ఉంది. ఆయన నీ ప్రభువుని, యేసుని చూడు, గాయాలు చూడు అంటున్నారు, కానీ నాకైతే అర్థం కావట్లేదండి. ఆయన పరిచయం చేసుకుంటున్నారు కానీ దేవుడు ఈయన మాట్లాడతాడు అన్న విషయం అప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదండి. నాకు అర్థం కాక చాలామందిని అడిగాను, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని అడిగాను, దేవుడు మాట్లాడతాడా, కనపడతాడా అంటే ఎవరిని అడిగినా అబ్బో దేవుడు మాట్లాడతాడు, కనపడతాడు అంటున్నారు, కానీ నాకేం పూర్తి క్లారిటీ ఇవ్వట్లేదండి. మాట్లాడతాడు, కనపడతాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా కనపడతాడు అని కూడా నాకు చెప్పట్లేదండి. అర్థం కాక ఒక చర్చి దగ్గరికి నేను వెళ్ళానండి ఆయన్ని అడుగుదామని. అయ్యా నీ పరిస్థితి ఏంటని అడిగితే, అయ్యా నా పరిస్థితి ఇది, చనిపోదామని వెళ్తే అప్పుడు దేవుడు నీతో మాట్లాడారయ్యా, జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, నశించిన దానిని ఎతికి రక్షించటం ఆయన వంతు, ఆయన రక్షించబడతాడు, నువ్వేం చేయాలనుకుంటున్నావయ్యా అంటే, అయ్యా నేను ఇక్కడ మీతో పాటుగా నేను మీ మందిరంలో నాకు చోటు ఇవ్వండి, నేను ఇక్కడ మీ దగ్గర ఏదైనా పని ఉంటే చేస్తానయ్యా అన్నాను. అన్న తర్వాత అక్కడ ఆయన దగ్గర సరే ఉండు, మరి మీ అమ్మ నాన్నగారు ఒప్పుకుంటారా అంటే, మా అమ్మగారు నాన్నగారితో నేను చెప్పుకుంటానండి అని చెప్పి నేను వచ్చి ఆ ఆటో కూడా అక్కడే వాళ్ళ దగ్గర మేము అక్కడే ఉండి ఆ ఆటో ఫైనాన్స్ కట్టుకుంటూ, ఆయన సంఘంలో ఎక్కడైనా ఏదైనా కిరాయి ఉంటే చెప్తే ఆ డబ్బులు తీసుకొని ఆటో కొంచెం ఫైనాన్స్ కట్టుకుంటూ ఆయన దగ్గరే భోజనం చేసుకుంటూ అక్కడ పని చేసేవాడినండి. అలాంటి పని చేసుకుంటూ నేను అట్లా ఎదరికి 4 సంవత్సరాలు ఆయన దగ్గర ఉండిపోయానండి. ఆ పాస్టర్ గారి దగ్గర 4 సంవత్సరాలు ఉన్నాను. 4 సంవత్సరాల్లో దేవుడు పరిచయం అయ్యారండి. ఎలా పరిచయం అంటే ఒక వెలుగండి. ఆయన మనిషి కాదండి, రూపం కాదండి. ఆయన ఎలా నాకు ఒకసారి ఏమో రూపంలాగా మనిషిలాగా కనిపించారు, కానీ వస్త్రాలు లేవండి, చేతులు గాయాలున్నాయి, ముఖం తల ఇవన్నీ కనపడుతున్నాయండి. తర్వాత చర్చి దగ్గర ఒక పావురు రూపంలో ఒక ఆత్మలాగా పావురు రూపంలో దిగి రావటం ప్రారంభించిందండి. నేను చదువుకోలేదండి, నేను అస్సలు నా సంతకం కూడా నాకు రాదండి. నాకు ఒక పావురులాగా ఆ మందిరంలో పరిచయం చేస్తుంటే 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 4వ సంవత్సరంలో అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి ఒక పావురులాగా, పావురు అంటే పావురు ఏం కాదండి, ఒక 2 కనులు అట్లాగా ఒక దాన్ని ఎలా వివరించాలో కూడా అర్థం కావట్లేదు. ఒక పావురులాగా మన ముందు ఒక వెలుగు దిగొస్తుందండి ప్రార్థన చేస్తుంటే. ఇది ఎవరికి నేను ఇంతవరకు చెప్పుకోలేదండి. ఎందుకంటే ఈ దేవుడు ఎలా కనపడతాడు అని మా ఇంట్లో వాళ్ళే నమ్మరేమోనండి. ఎందుకంటే దీన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఎక్కడ ప్రార్థన చేసినా నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తా ఉండేవాడిని అండి. నా పని ఏమి లేదండి, దేవుని స్తుతిస్తా ఉండేవాడిని. ప్రార్థన చేస్తుంటే ఒక వెంటనే వెలుగులాగా నా దగ్గరికి వచ్చేసేదండి. అది ఆ వెలుగు ద్వారా నేను ఇంకా ఆ వెలుగును చూసిన తర్వాత ఆ వెలుగు కూడా స్వయాన నేను దేవుడని గ్రహించానండి. ఆ వెలుగు అంటే ఒక పావురు రూపంలోనే ఉండిద్దండి దాని ఆకారం. పరిశుద్ధాత్మ అనే విషయం నాకు తెలియదండి. అట్లా 1 సంవత్సరం గడిచిపోయిన తర్వాత అప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు ఒక పావురు రూపంలో దిగొస్తాడనే విషయాన్ని నేను తెలుసుకున్నానండి. ఆ విధంగా అక్కడ 4 సంవత్సరాలు బలపడ్డాను. అమ్మగారు వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేశారండి, అయినా కానీ నేను రాలేదండి. నాన్నగారు వాళ్ళు అమ్మగారు ఒకసారి వచ్చి గొడవ చేశారండి, మా పిల్లోడిని ఇక్కడ ఉంచేసుకుంటారా మీరు, పంపిరా అనే సేవకుల మీద అడిగితే గట్టిగా మాట్లాడేసరికి ఆయన ఏం చేశారంటే నన్ను పంపించేశారండి. అయ్యో నువ్వు వెళ్ళిపో, మీ అమ్మగారు మీ నాన్నగారు గొడవ పడుతున్నారు, నువ్వు వెళ్ళిపో అంటే వచ్చేసానండి. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత అమ్మగారు వాళ్ళతో ఉంటే వాళ్ళు అన్నారు, ఆదివారం నువ్వు ప్రార్థనకి వెళ్ళు, మిగతా రోజుల్లో పని చేసుకో, ఆదివారం నువ్వు అనుకున్న కాడికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ ప్రార్థనకి వెళ్ళి అన్నారు. అది నాకు ఇష్టం లేదండి. నా మనసు ఏంటంటే ఈ పావురు రూపంలో దిగి వచ్చింది ఏంటి, అసలు దేవుడి గురించి నేను తెలుసుకోవాలనే పనిలోనే ఉన్నానండి. ఎంతవరకు ఆయన గురించి నాకు అర్థం కావట్లేదు. మొదటి నుంచి నాకేంటంటే ఈయన పరిచయం అయిన కాడి నుంచి కూడా ఈయన గురించి తెలుసుకోవటమే నాకు పని పట్టిందండి. అక్కడ 4 సంవత్సరాల నుంచి వచ్చేసానండి. 4 సంవత్సరాలు వచ్చేసి అమ్మగారు వారం నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నువ్వు అక్కడికే వెళ్ళు, నువ్వు ఏ సేవకుడి దగ్గర అక్కడ ఏ 4 సంవత్సరాలు మందిరంలో ఉన్నావు, నువ్వు అక్కడికే వెళ్ళు వారం. కానీ 6 దినాలు నువ్వు పని చేసుకో, పని చేయకోకుండా నేను సోమరపోతులాగా ఉండమని చెప్పాల దేవుడని నన్ను ఫోర్స్ చేస్తూ ఉండేవాళ్ళండి. ఇలా కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఈయన దేవుడు పరిచయం అయ్యారు, అసలు ఈయన ఎవరు, అసలు ఏంటి, అసలు ఈయన ఎవరు, ఈయన ఏంటి, ఎందుకు కనిపించారు, ఎందుకు మాట్లాడాడు అనే ఆలోచన ఎక్కువైపోయిందండి నాకు. అనుకొని ఈయన గురించి తెలుసుకోవటమే ఒక పని పెట్టుకున్నానండి. నాకేమో చదువు లేదండి, బైబిల్ చదవటం రాదు. ఇది పల్లెటూరు కనుక, ఇది చిన్న పల్లెటూరు అండి.
ఇక్కడ ఎవరు కూడా మనకి తెలియజేసే వాళ్ళు ఎవరో లేదండి, తెలియచేయలేదు నాకు సరిగ్గా. ఎవరిని అడిగినా నాకు తెలియచేయలేదండి. పల్లెటూరు కాబట్టి ఎవరిని అడిగినా నాకు సరైన ఆన్సర్ ఇవ్వలేదండి. ఆన్సర్ నాకు కన్ఫర్మ్ కాక, అర్థం కాక, దేవుడే మాట్లాడాలి, దేవుడు నిజమైతే దేవుడే మాట్లాడాలి అనేది తెలుసుకోవాలి అనే ఆలోచన కాన్సెప్ట్ బాగా పెరిగిపోయిందండి నాకు. ఆలోచన పెరిగిపోవటం వల్ల ఆ ఆలోచన పెట్టుకొని దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుడు మాట్లాడే దేవుడైతే కనిపించాడు, మొన్న మాట్లాడాడు, మాట్లాడిన దేవుడు మళ్ళీ మాట్లాడాలి కదా అన్న ఆలోచన పెరిగిపోయింది. కాబట్టి సిటీల్లో అయితే పెద్ద పెద్ద మందిరాలు ఉంటే సేవకులు ఉంటారు, వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు అని నేను సిటీకి పారిపోయానండి దేవుడి గురించి తెలుసుకోవటానికి. మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళిపోయారండి? మొట్టమొదట నేను హైదరాబాద్ ప్రాంతం పారిపోయానండి. హైదరాబాద్ ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత మందిరాల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ధైర్యం లేక కూడా నేను మందిరాల్లో కూర్చొని వాక్యం వినేసి వాళ్ళతో పాటు బయటకు వచ్చేసి పాస్టర్ గారితో కూడా మాట్లాడే ధైర్యం కూడా లేదండి నాకు. అప్పుడు వాళ్ళు పరిచయం చేసుకొని మాట్లాడే అంత ధైర్యం కూడా లేదండి. అట్లా మందిరంలో వాక్యం వినటం, బయటకు వచ్చేయటం, ఇంకా భోజనం ఆహారం విషయం సరికి వచ్చేసరికి ఏమో నైట్ పూట ఉండటానికి భోజనం హోటల్లో ఎక్కడన్నా ఉంటే బాగుంటుంది అనిపించిందండి. ఉండి అక్కడ కప్పులు వీళ్ళు భోజనం హోటల్ మోరీలో పనిచేశానండి, గిన్నెలు కడగటానికి పని చేసుకుంటూ అట్లా దైవ సేవకుల దగ్గరికి వెళ్ళటం, తెలుసుకోవటం కోసం. నేను చదువుకోలేదండి, బైబిల్ పోని చదివితే ఏమన్నా తెలిసిద్ది, బైబిల్ చదివితే అన్న విషయం ఎవరన్నా నాకు తెలియదండి. దేవుడు తెలుసుకోవాలన్న ఆసక్తి అయితే పెరిగింది, అదే ఆశ మీద ఉన్నాను. కానీ దేవుడు అయితే అప్పుడు కూడా మాట్లాడలేదండి. ఇంకా తెలుసుకోవాలన్న ఆశ నాలో అట్లాగే ఉండిపోయిందండి. మళ్ళీ ఇంటికి వచ్చానండి. అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తే అమ్మగారు వాళ్ళు మళ్ళీ ఇంటికాడ మళ్ళీ నువ్వు అయ్యా వచ్చావా, తిరిగి వచ్చావా, మంచి పని చేసావయ్యా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మామూలుగానే మాట్లాడుతున్నారండి మొదట్లో లాగానే. మళ్ళీ ఆదివారం ప్రార్థనకి వెళ్ళు, నువ్వు వెళ్ళాలనుకున్న కాడికి నువ్వు 6 రోజులు పని చేసుకో, ఇట్లా ఉండకూడదయ్యా. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మాటలు మాట్లాడుతున్నారు అమ్మగారు నాన్నగారు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళాయా, 6 రోజులు పని చేసుకోయ్యా అంటున్నారు. ఇలా కాదని మళ్ళీ వైజాగ్ పారిపోయానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా నిరోమయంగా ఉందండి, చేతిలో డబ్బులు లేవు, ఆకలేస్తుందండి. అట్లాగా ఆకలి వేసుకుంటా నేను ఏం చేయాలో తెలియక వెళ్ళి బస్ స్టాండ్లో పడుకున్నానండి. బస్ స్టాండ్లోకి వెళ్ళి పడుకుంటే ఒక రేత్రల్లా బస్ స్టాండ్లో పడుకున్నానండి. బస్ స్టాండ్లోకి వెళ్ళి ఆ రోజంతా ఆకలితో ఉండి ఆ రాత్రి కూడా నేను బస్ స్టాండ్లో పడుకుంటే బస్సు ఎక్కడానికి పొద్దున్నే వస్తారు కదండి, వచ్చిన వాళ్ళు కొంతమంది తెల్లరగట్ట బస్సు ఎక్కడానికి వచ్చేవాళ్ళు నా పక్కన కూర్చున్నారండి బెంచ్లో. నేను బెంచ్ మీద పడుకుంటే ఇద్దరు వచ్చి కూర్చొని, ఒరే ఇక్కడ ఏదో వాసన వస్తుందిరా, స్మెల్ వస్తుందిరా అన్నారు. ఒరే ఈ స్మెల్ ఈడి దగ్గర అడుక్కున్నాడురా, ఇక్కడే ఉన్నాడు, ఈడి దగ్గర వస్తుందిరా వాసన అన్నారు. అని సెవట స్మెల్ అండి, ఈడి దగ్గరేరా, ఈడి దగ్గరేరా అని అన్నారు. నేను అప్పుడు కూడా బాధపడలేదండి, ఎందుకంటే నేను దేవుని గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నాను. ఇంకా బాగా ఆకలితో ఉన్నాను. అక్కడ కూడా భోజనం హోటల్లో పని చేసుకుంటా, భోజనం పొట్ట గడుపుకుంటా, ఆకలి కోసమేనండి. ఆకలి బాధ అప్పుడు నాకు బాగా తెలుసండి. అసలు ఎంత ఇలువ అంటే అంత అన్నం ఉంటే చాలు, ఎవరైనా పిలిచి అంత అన్నం పెడితే చాలు అనిపించేదండి. అన్నం ఒక్కటి ఉంటే చాలు అనిపించేదండి. ఆ అన్నం కోసమే భోజనం హోటల్లో పనిచేశానండి. కేవలం అంత అన్నం కోసమే నేను భోజనం హోటల్లోకి వెళ్ళి పనిచేశానండి. భోజనం హోటల్లో వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టేవాళ్ళు అండి, మంచిగా అన్ని రకాలుగా భోజనం పెట్టేవాళ్ళు. మోరీలో పనిచేసేవాడిని. మళ్ళీ సేవకుల దగ్గరికి వెళ్ళి వాక్యం ఆయన మందిరంలో కూర్చొని వాళ్ళు ఏం చెప్తారో, అసలు వాళ్ళు ఎట్ట మాట్లాడతారో ఏంటనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని అండి. పాస్టర్ గారు వాక్యం చెప్పారు అన్నారు. మనం మోకారిచ్చి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకి ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు, ఆయన సంకల్పాన్ని తెలియజేస్తాడని కొన్ని మాటలు నాకు చెవిలో పడినాయండి. వెంటనే నేను అది మనసులో పెట్టుకొని అక్కడ వైజాగ్ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఉండదు, పరవాడు ఉందండి, స్టీల్ ప్లాంట్ ఉందండి. అక్కడ స్టీల్ ప్లాంట్ పక్కన కొండలు ఉండేయండి. దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు కదా, ఎట్లా మాట్లాడుతాడు చూద్దాం, మోకారిచ్చి మనం కూడా అడుగుదామని నేను వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళానంటే అప్పుడు నా దగ్గర బైబిల్ కూడా లేదండి. ఒక కొండ ఎక్కానండి. కొండ ఎక్కేసి అసలు దేవుడు ఇట్లా మాట్లాడతాడంట, ప్రత్యేకంగా ఉంటే ఇట్లా మాట్లాడతాడంట, దేవుడి చిత్తాన్ని బయలుపరుస్తాడంట ప్రార్థన చేస్తే అని. అక్కడికి వెళ్ళాక నాకు ప్రార్థన కూడా ఏమి రావట్లేదండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటేనండి, నాకేం ప్రార్థన చేయాలో ఏంటో తెలియట్లా. కొండ ఎక్కేసాను. కొండపైకి వెళ్ళిపోయి ఒక మాదిరి కొండ అండి, అది పెద్ద కొండ ఏం కాదు, పెద్దవి ఉన్నాయి. నేను ఒక మాదిరి లెవెల్గా ఉన్న కొండ పైకి ఎక్కి అక్కడ కూర్చొని, నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడిన దేవుడు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనపడు, నాకు మాట్లాడని ఇదే ప్రార్థన, ఇదేనండి నేను చేసేది. నాకు అంతమించి నాకు ఏం ప్రార్థన వచ్చేది కాదు. అట్లా చేస్తూ ఎదురుకొచ్చినప్పుడు ఒక సందర్భంలో దేవుడు ఖచ్చితంగా దర్శనమై మాట్లాడారండి. ఇట్లా
ఈ వెలుగు ఉంది కదండి, ఈ వెలుగుని ఆధారంగా చేసుకుని పావురు రూపంలో నేను పరిచర్య చేసేటప్పుడు పావురు రూపంలో వచ్చేది కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా వస్తుందండి ఈ వెలుగు. ఈయన మాట్లాడాలని నేను ప్రయత్నం చేసేవాడినండి. కానీ వెలుగు అయితే నేను ప్రార్థన చేసినప్పుడు పావురు రూపంలో వచ్చేది, కానీ అప్పుడు పిలిచారు కదండి, అట్లా మాట్లాడతలేదండి. నేను అట్లా మాట్లాడాలనేది నా ఆలోచన అండి. ఇప్పుడు ఈయన మాట్లాడారు, 3 సంవత్సరాల తర్వాత ఒక వెలుగులాగా పావురులాగా వస్తుంది, మాట్లాడాలనేది నా ఉద్దేశం. దేవుడు ఎప్పుడైతే అట్లా స్వరంతో ఆయన ఎప్పుడైతే పిలిచారో మాట్లాడారో అదే విధంగా మాట్లాడాలన్నదే నా ఉద్దేశం అండి. రెండో పని లేదండి నాకు. వెలుగు పావురు రూపంలో వస్తుంది. ఈయన కూడా ఇప్పుడు వెలుగులాగుండి పావురులాగుండి మాట్లాడాలని ఆలోచించుకునేవాడిని అండి. ఎంతవరకు అర్థమయ్యేది కాదండి. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు స్వభావంలో ఒక ఆత్మలో మునుపు పిలిచినట్టుగా మాట్లాడినట్టుగా కాకుండా ఆత్మలో, నా కుమారుడా నువ్వు తిరిగి నీ గ్రామానికి వెళ్ళిపో, నువ్వు పోగొట్టుకున్న అన్నీ ఇస్తాను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీకు మందిరం ఇస్తాను, నువ్వు నా సువార్త ప్రకటిస్తావు, వివాహం వద్దని వెళ్ళిపోయాను కంటే నీకు వివాహం జరిపిస్తాను, నువ్వు వివాహం చేసుకుంటావు, నీకు సంతానం ఇస్తాను, గృహాన్ని ఇస్తాను, నీకు మందిరం ఇస్తాను, నువ్వు తిరిగి నీ గ్రామానికి వెళ్ళిపో అని మనసులో ఒక స్వభావం వినపడుతుందండి. అది దేవుడే మాట్లాడాడని నేను నమ్మానండి ఆ రోజు. నా కుమారుడా నీ స్వగ్రామానికి నువ్వు తిరిగి వెళ్ళిపో, నీకు మందిరం ఇస్తాను, మందిరం కట్టేస్తా, నా సువార్త నువ్వు ప్రకటిస్తావు, నువ్వు సేవ చేస్తావు, నా సువార్త ప్రకటిస్తావు, నీకు భార్య బిడ్డలను ఇస్తా, వివాహం జరిపిస్తా నా కుమారుడా, నీకు భార్య బిడ్డలను ఇస్తా, నువ్వు గృహానికి వెళ్ళిపో, నిన్ను ఆశీర్వదించి దీవిస్తా నా కుమారుడని దేవుడు అక్కడ నా స్వభావంలో దేవుడు మాట్లాడటం జరిగిందండి. రెండోసారి దేవుడు మాట్లాడారండి. ఇంకా రాష్ట్రాలు తిరగటం మానేశానండి. ఈ రాష్ట్రాలు తిరిగే పని మీద 6 సంవత్సరాలు రాష్ట్రాల్లోనే ఉన్నానండి. అంటే నేను చెప్పుకుంటా పోతే చాలా ఉండేయండి సాక్ష్యము. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇబ్బంది పడ్డాను. కొంతమంది తిట్టారు, కొంతమంది కొట్టారు, కొంతమంది అయితే అసహ్యపడ్డారు, సికాకు పెట్టుకున్నారు. నా జీవితంలో చాలా ఉన్నాయి. కొంతమంది అయితే ఒరే నువ్వే నీ ప్రార్థన నువ్వేంట్రా అని నన్ను కాలర పట్టుకొని ఈడ్చి కొట్టినోళ్ళు ఉన్నారు. చాలా ఉన్నాయండి నా జీవితంలో చెప్పుకుంటా పోతే. నేను ఎందుకంటేనండి అక్కడి నుంచి ఇక నేను దేవుడు మాట్లాడాడని తెలుసుకున్నాను. అక్కడ నుంచి నేను వైజాగ్ ప్రాంతం నుంచి, ఆ కొండపర్వతం నుంచి దిగి ఇంకా ఆ రాత్రికి సాయంత్రం నేను ట్రైను ఇక మాట్లాడి ఇంకా అక్కడ ఆ ట్రైన్ ఎక్కి వచ్చేసానండి. డిసైడ్ అయిపోయి నిర్ణయించుకున్నానండి. నేను అక్కడ నుంచి వచ్చేసానండి. వచ్చిన తర్వాత మాకు వచ్చేనని చెప్పాను కదండి, మా నాన్నగారు లేసమే చేసుకుంటున్నారు కదండి. నన్ను చూసి అంతకుముందు కోపదారి అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడు అనే ఆలోచన, ఇప్పుడు మా ప్రాంతంలో మాకు ప్రార్థన చేసుకుంటున్నాడు, మారాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు అని అందరూ భావించి మంచిగా చూస్తున్నారండి. నాకు వెంటనే ఇక మ్యారేజ్ కూడా అనుకోకుండా సంబంధం కుదిరింది. మ్యారేజ్ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత అంతా బాగానే ఉందండి. నాకు 2 బిడ్డలు పుట్టారు. 2 బిడ్డలు కూడా సడన్గా ఈ కారణాలు తెలియకుండా చనిపోయారండి. 2 చనిపోయారు. నేను అప్పుడు అనుకున్నాను, ఇంత ప్రార్థన చేశాను, ఇంత దేవుడు మాట్లాడాడు, కనిపించాడు, నా 2 బిడ్డలు చనిపోయారు, నా దేవుడే గనక నా పక్షాన్ని ఉంటే నా 2 బిడ్డలు చనిపోయేవాళ్ళు కాదు, ఇక నుంచి ప్రార్థన చేయకూడదు, ఇక నుంచి అసలు మళ్ళీ దేవుడి మాట ఎత్తకూడదని నేను దేవుడిని కోసం నేను ఎంత టైము నేను గడిపాను దేవుడి కోసం. ఇక అంత విమర్శించుకున్నానండి. అసలు విమర్శించేసాను. ఇక ఒక్క నిమిషంలో మనసు ఇరిగిపోయిందండి. అసలు పిల్లలు పోయేసరికి 2 చనిపోయేసరికి నాకు మనసు ఇరిగిపోయి నేను వెంటనే ఇంకా మా పాస్టర్ మా మిస్సెస్తో నేను అన్నాను, అమ్మా దేవుడు లేడు, ఏమీ లేడు, ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఇంకా మనం మామూలుగానే ఉందాము, అసలు ఈ ప్రార్థన దేవుడు ఇవన్నీ కూడా మనకి ఏం మేలు చేశాడు దేవుడు, 2 బిడ్డలు చంపేశాడు దేవుడు, ఇక దేవుడు లేడు, ఏమీ లేడు, ప్రార్థన మానేద్దాం అమ్మ అని ఇద్దరం అనుకున్నా. సరేనా నీ ఇష్టం, దేవుడు ఉన్నవాడు ఉంటే మరి దేవుడు ఉన్నవాడు ఉంటే 2 బిడ్డలు చనిపోడు కదా అని ఆవిడ కూడా అంది. నేను కూడా దేవుడు అనేవాడు ఉంటే మన పక్షాన ఉంటే ఖచ్చితంగా చనిపోయేవాళ్ళు కాదు, 2 చనిపోయారు కనుక దేవుడు మనల్ని వదిలేసాడమ్మా, దేవుడికి మనకి ఎటువంటి సంబంధం లేదు, దేవుడు అసలు జీవితంలో దేవుడు పేరు ఎత్తను, యేసయ్య అనే పేరు ఎత్తను ఇక నేను ఖచ్చితంగా నిర్ణయం తీసేసుకున్నానండి. నిర్ణయం తీసేసుకుని ఆ విధంగా 3 సంవత్సరాలు వెంటనే నిర్ణయం తీసుకోవటమే. లోకం మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసిపోయాను. డ్రింకింగ్ అలవాటు నేను కూడా కావాలని చేసుకున్నానండి. దేవుడికి విరోధంగా చెడు అసలు డ్రింకింగ్ కావాలని అలవాటు చేసుకున్నాను. పిల్లలు గుర్తొచ్చి
ఏం చేయాలో తెలియక నేను ఆలోచించి చెప్తుంటే బాధపడుతుంటే నాకు బాధ ఎక్కువైపోయి అసలు చాలామంది అనుకున్నారు బాధలో తాగాం అని అంటుంటారు. సార్ నేను కూడా వెళ్ళిపోదామని వెళ్ళిపోయి డ్రింకింగ్ షాప్ కావాలని వెళ్ళిపోయానండి. జీవితంలో డ్రింకింగ్ చేశాడు మా నాన్న మమ్మీని విసిగిచ్చాడని ఎక్కడైతే నేను కొట్టానో కోపదారుతో ఎక్కడైతే చనిపోదాం అనుకున్నానో ఎక్కడైతే దేవుడిని మళ్ళీ దేవుడు మాట్లాడి ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ విడిచిపెట్టి ఏమి తెలియని వాళ్ళ మళ్ళీ తాగితే డ్రింకింగ్ చేసి మళ్ళీ ఎప్పుడు మామూలు కానీ మళ్ళీ కోపదారుని అయిపోయి మళ్ళీ ఎప్పుడు కానీ మామూలు అయిపోయానండి. ఇదివరకు ఎట్లా ఉన్నానో పాత ఉన్న అలాగే మామూలుగానే 3 సంవత్సరాలు అలాగే మళ్ళీ తిరిగానండి. మించు 3 సంవత్సరాల పాటు అలాగే జరిగిందండి. తర్వాత మళ్ళీ మేము దేవుడు ఎప్పుడు కూడా నేను చెప్పాను కదండి విశాఖపట్నంలో మాట్లాడాడండి దేవుడని. ఆ విధంగా దేవుడు స్వభావంలో మాట్లాడుతున్నాడండి. నేను డ్రింకింగ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇది తాగొద్దు వద్దు మానేసేయి, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు నాన్న, నువ్వు తప్పు చేస్తున్నావు అనే ఆత్మలో నాకు చెప్పినట్టుగా అనిపిస్తూ ఉండేదండి. నేను లెక్క చేసేవాడిని కాదు, లెక్క చేయకోకుండా నేను అదే విధంగా నడుచుకుంటూ వచ్చాను. కానీ దేవుని ప్రేరేపణ బట్టి నేను ఒక సందర్భంలోనండి మేము మళ్ళీ మా మిస్సెస్ కూడా మేము ఆలోచించుకొని సరే దేవుడు ఎందుకు చనిపోయారు, మనం దేవుడిని మనం ఇంత విషయంలో మళ్ళీ అనవసరంగా అపార్థం చేసుకుని ఈ విధంగా ఇట్లా నేను చెడిపోయాను, ఇట్లా పాడైపోయాను. సరే అయింది అయిపోయింది, మంచో చెడో మళ్ళీ ఆదివారం ప్రార్థన చేసుకుందాం అనుకొని మళ్ళీ ఆదివారం ప్రార్థన ప్రారంభించామండి. మీకు చూపిస్తానండి, మా ఎదుర రూమ్ ఉంది, ఆ రూమ్లో ప్రార్థన పెట్టుకుంటున్నామండి. ప్రార్థన పెట్టుకుంటుంటే ఇక ప్రార్థన పెట్టుకునే సమయంలో ఎలా ప్రార్థన అంటే నామకార్థ ప్రార్థన అండి. ఒక సమర్పణ లేదండి జీవితంలో, ఒక సమర్పణ భక్తి విశ్వాసము దేవునికి నమ్మకస్తులుగా జీవించే ప్రార్థన జీవితం లేదండి. ఎప్పుడు మామూలుగానే జీవితం మారలేదండి, బుద్ధి మారలేదు, మనసు మారలేదండి. కానీ ఆదివారం ప్రార్థన చేస్తున్నా, చూసేవాళ్ళు కూడా ఆదివారం ప్రార్థన పెట్టుకుంటున్నాడు. జనాన్ని అలా నేనే నమ్మించేవాడిని అండి. వాళ్ళకి అనిపించినప్పుడు ఆదివారం అందరితో చెప్పేవాడిని, ఆదివారం ప్రార్థన పెట్టుకుంటున్నా, నేను మిగతా వాళ్ళు పని చేసుకుంటున్నాను నేను అందరితో చెప్పేవాడిని అండి. కానీ నా బుద్ధి మారలేదండి. నేను బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ మామూలు డ్రింకింగ్ చేసేవాడిని అండి. మళ్ళీ ఎవరితో అయినా సరే మర్యాద లేకుండా మాట్లాడేవాడిని అండి. నా చూపు మారలా, నా ఆలోచన మారలా, పద్ధతి మారలేదు. ఇప్పుడు ఇవన్నీ మారిన తర్వాత నా చూపు పద్ధతి ఆలోచన నేను దేవునికి అనుకూలంగా మార్చానని ఈరోజు అర్థమవుతుంది. కానీ ఆ రోజు నాకు అవన్నీ కూడా అట్లా మార్పు ఉందనే విషయం నాకు గ్రహింపు లేదండి. అట్లా ఆ విధంగా నేను కొనసాగుతున్నానండి. నేను ఇలా సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతేనండి చాలా సాక్ష్యాలు ఉన్నాయండి నా జీవితంలో. నేను మీకు ఇంపార్టెంట్ అయిన కొన్ని త్వరగా నేను మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి, నా జీవితం అంతా చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. నేను ఆ విధంగా నేను ఎదరికి కొనసాగుకుంటూ 6 సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చిన తర్వాత స్వయాన దేవుడే మాకు దర్శనం అయ్యారండి పూర్తిగా. నేను చెప్పాను కదండి, ఏ వెలుగైతే నాకు కనిపించింది అది పామురులాగా ఉండేది. ప్రార్థన చేసేటప్పుడు నాతో మాట్లాడాలని నేను ప్రయత్నం చేసేవాడిని, పావురులాగా వచ్చేది అని చెప్పాను కదండి. దేవుడు నా జీవితంలో స్వయాన ఆయనే దర్శనం అయ్యారండి. దర్శనం అయ్యి మగత కలగజేసి మగత వచ్చిందండి. నేను మెలకుగానే ఉన్నాను, కానీ మంచం మీద నేను వెలకలుగా పడుకొని ఉన్నానండి. నేను ఆ రోజు చికెన్ తీసుకొచ్చి మా మిస్సెస్కి ఇచ్చాను, ఆవిడ వంట చేస్తున్నారండి. నేను ఒక్కనే ప్రశాంతంగా పడుకున్నానండి, వెలకలుగా తిరిగి ప్రశాంతంగా. నేను వ్యాపారం గురించి ఆలోచిస్తున్నానండి. ఈ వ్యాపారం గురించి ఆలోచించే సమయం నేను ఫ్రూట్స్ వ్యాపారం చేస్తానండి. ఆటో ఉంది, ఫ్రూట్స్ వ్యాపారం సొంత వ్యాపారం ఏంటండి, సొంత ఆటోవే. నేను ఆలోచన చేస్తున్నానండి వ్యాపారం గురించి ఎలకల్లా పడుకొని చేస్తుంటే ఆ ఆలోచనలో దేవుడు స్వయాన దర్శనం అయ్యారండి. నాకు మగత కలగజేశారు దేవుడు. మగత కలగజేసి ఆ మగతలో నేను ఒక ప్రదేశంలో ఉన్నానండి. ఆ ప్రదేశం ఎలా ఉందంటే ఒక పక్కనేమో ప్రశాంతత వాతావరణము ప్రశాంతంగా ఉంది, అది పచ్చని వాతావరణం లాగా ప్రశాంతంగా ఉంది. ఆ పక్కనేమో ప్రభు నిలబడి ఉన్నారు. మరోవైపున అగ్ని మండుతుందండి. ఆ అగ్నిలో ఎవరో ఉండట్టు కాలిపోతున్నట్టు అనిపించింది, కానీ నాకు క్లారిటీ రాలేదండి. అక్కడ ఎవరు అనేది నాకు క్లారిటీ కనపడలేదండి. ఎలా ఉన్నారో అగ్నిలో ఎలా కాలుతున్నారు అనేది తెలియదు. కానీ నేనైతే దూరాన నిలబడి ఉన్నానండి. నా కుమారుడా, ఆయన అంటున్నారు, ప్రభు నా కుమారుడా, ఎవరైనా సరే పాపం చేస్తే ఆ శిక్ష తప్పదు. నా కుమారుడా, పాపం చేస్తే ఆ శిక్ష తప్పదు, నువ్వు నా సువార్త ప్రకటించు అని అంటున్నారు ఆయన. అప్పుడు అక్కడ నుంచి నాకు వెంటనే ఇదేంటి నాకు ఎట్లా నేను ఎక్కడున్నానని నేను అనుకుంటున్నానండి. ఇంతలో మళ్ళీ మగత నుంచి మళ్ళీ మేల్కొన్నానండి. మేల్కొన్నాను, నిద్ర అయితే కాదండి. విశాఖపట్నం నుంచి వచ్చేసిన తర్వాత దేవుడు ఎక్కడైతే ఏదైతే వాగ్దానం చేశారో ఒక్కొక్కటిగా ఆ పిల్లలు పోయిన తర్వాత దేవుడు అంటే అక్కడ
పెళ్లి చేస్తాను, మాట ఇచ్చారండి దేవుడు, సంతానం ఇస్తానన్నారండి, చర్చిస్తాను, మందిరం ఇస్తానన్నారు, చెప్పారు. కానీ వివాహం అయింది, కానీ బిడ్డలు చనిపోయారండి. చనిపోయిన తర్వాత నేను 3 సంవత్సరాలు చెడిపోయి తిరుగుతుంటే దేవుని ఆత్మ నాకు ప్రేరేపిస్తుంది, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెప్తున్నారండి. మళ్ళీ అదే సమయంలో నాకు మగత కలిగిందండి. మగత కలిగి దేవుడు మాట్లాడారు, నా కుమారుడా నీకు మందిరం ఇస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీ జీవితంలో నీకు ఏదైతే వాగ్దానం చేశానో దాన్ని నెరవేర్చుకుంటా నా కుమారుడా అని మళ్ళీ మాట్లాడారండి ఆయన మగత కలగజేసి. ఇప్పుడు ఇవన్నీ జరిగించిన తర్వాత 2 పిల్లలు పోయిన తర్వాత దేవుని విమర్శించి 3 సంవత్సరాలు దూరం అయిపోయాను. దేవుడు దర్శనమిచ్చి అదే విధంగా మళ్ళీ నాకు, నా కుమారుడా నీకు సంతానం ఇస్తాను, నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నీకు సంతానాన్ని ఇస్తాను, నువ్వు భయపడకము, నువ్వు నా సువార్త ప్రకటించు నా కుమారుడా, నీకు సంతానాన్ని ఇస్తానన్నారు. ఇప్పుడు నాకు 3 బిడ్డలండి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో, మా పాపని మీకు పరిచయం చేస్తానండి, మా పాపని, మా బాబుని, మా చిన్నమ్మాయిని, 3 నేను పరిచయం చేస్తానండి. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం దేవుడు ఇచ్చిన బిడ్డలనయా, దేవుడు నా బిడ్డలో 2 బిడ్డలు చనిపోయారనయా, చనిపోయిన తర్వాత దేవుడు బిడ్డలను ఇస్తానని, సంతానం ఇస్తాను, బిడ్డలను ఇస్తానని వాగ్దానం చేశారనయా, దేవుడు ఇచ్చిన బిడ్డలనయా. ఇంకంటే పాప జోష్న అనయా, తర్వాత బాబు జోష్ బాబు, తర్వాత పాప అనయా జశ్విత, వీళ్ళు 3 బిడ్డలనే దేవుడు ఇచ్చాడనే నాకు. కోల్పోయినవన్నీ నాకు ఇంచుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. ఏ విధంగా అయితే దేవుడు మళ్ళీ 2 బిడ్డలు చనిపోయిన తర్వాత మేము దేవుడిని విమర్శించి దూరం అయిపోయామో, దేవుడు దర్శనమయ్యి దర్శనమిచ్చి, ఇంకోటి దర్శనం అంటే నిద్రపోయేటప్పుడు వచ్చే దర్శనం కాదండి, ఇండైరెక్ట్గా నాకు మగత కలగజేసేసారండి. మగత కలగజేసి ఆ మగతలో మాట్లాడారండి, దేవుడు ఒరిజినల్గా మాట్లాడారండి. నా కుమారుడా నీకు సంతానం ఇస్తానని అన్నారు. అన్న తర్వాత మళ్ళీ అక్కడికి 2 ఒక సాటకు ఒక ప్రాంతానికి తీసుకెళ్లారండి, అదొక విషయం అండి. తర్వాత మళ్ళీ పిల్లల విషయంలో నా కుమారుడా నీకు సంతానం ఇస్తానన్నారు, అదొక దర్శనం అండి. మూడవదిగా మందిరము, దేవుడు మందిరం ఇస్తా నా కుమారుడా అన్నారు. అన్న తర్వాత ఇదిగోండి ఈ మందిరము మీరు చూడండి సార్, ఈ మందిరమేనండి, ఇదే మందిరం అండి, ఇదే మోడల్గా ఉంది. నేను ఇది కడతాను ఇలా కడతాను అని అనుకోలేదండి, ఇది నాకు చాలా ఎక్కువ అండి. ఇదే మందిరం ఆకాశం నుండి నా మీదకి దిగి వస్తుంది. నేను మధ్యలో ఇలా పడుకొని ఉన్నానండి, మధ్యలో ఇలా పడుకొని ఉంటే అకస్మాత్తుగా ఆకాశం నుండి మందిరం నా మీదకి ఇలా దిగొచ్చేసిందండి. రియల్లీ అండి నాకు మగత. నేను అనుకుంటున్నా ఈ మందిరం నేను కట్టలా, ఈ మందిరం నేను కట్టలా, ఈ మందిరం నేను కట్టలేదు అనుకుంటున్నానండి. మళ్ళీ మెలకు వచ్చేసిందండి, మళ్ళీ మగతిడిపోయిందండి. మళ్ళీ అంటే నాకు స్మార్ట్గా మళ్ళీ ఆకాశం నుండి మందిరం దిగొచ్చిందండి. ఇదే మందిరం సార్, ఇదే మందిరం అయ్యగారు. మళ్ళీ దిగొస్తే నా మీదకి, నేను ఈ కట్టలేదు కదా, ఈ మందిరం నేను కట్టలా, ఈ మందిరంలో నేను ఉన్నానంటే, ఈ మందిరంలో ఉన్నానంటే, ఈ మందిరం నేను కట్టలేదు కదా అని మళ్ళీ మెలకు వచ్చేసింది. అప్పుడు ప్రభు అన్నారు, నా కుమారుడా నేను నీకు మందిరం ఇస్తానన్నాను కదా, నీ జీవితంలో నేను ఇప్పుడు నెరవేర్చబోతున్నానని ఆయన మాట్లాడారండి. దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు మాట్లాడారండి, కంగారు పడిపోయాను. దేవుడు మాట్లాడేసరికి కంగారు పడిపోయాను. కంగారు ఎలా వచ్చిందంటే నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా నా వాళ్ళు షేక్ వచ్చిందండి. షేక్ వచ్చేసి భయం అనిపించింది. భయం అనిపించి ఏదేమన్నప్పటికీ ధైర్యం తెచ్చుకొని, ఏంటి దేవుడు ఈ విధంగా నాకు మందిరం చూపించారని, ఇంకా మందిరం దేవుడు ఏ మందిరం అయితే చూపించారో ఆ మందిరం మైండ్లో ఉండిపోయింది. నేను వెంటనే మా మిస్సెస్ని పిలిచి, అమ్మ నేను ఎట్లా పడుకొని ఉన్నాను, మగత కలిగితే నాకు ఆకాశం నుండి ఇలాగ మందిరం దిగొచ్చింది, దేవుడు మాట్లాడారు, సంతానం ఇస్తానన్నారు అని చెప్పి నేను దేవుడు వాగ్దానం చేశారు. దేవుడు వాగ్దానం చేసి పిల్లల విషయంలో వాగ్దానం చేశారు, అది నెరవేర్చారు. తర్వాత మందిరం విషయంలో కూడా దేవుడు చూపించారు, అది కూడా నేను నెరవేర్చాలి దేవుడు, ఇది నా వంతని మేము నిర్ణయం తీసుకున్నామండి. మా మిస్సెస్ మేము నిర్ణయం తీసుకున్నాం, మా పాస్టర్ గారు మేము నిర్ణయం తీసుకున్నాం. మందిరం కట్టవలసింది మా వంతు, దేవుడు దర్శనం ఇచ్చారు, ఇది కట్టాలని మేము నిర్ణయం తీసుకొని గేదెలు ఒక 6 గేదెలు ఉన్నాయండి, గేదెలను అమ్మేశాను వెంటనే. నేను ఒకటే ఆలోచించుకున్నా, డిసైడ్ అయిపోయా. దేవుడు అంత స్వయాన మాట్లాడిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయిపోయా, ఇంకా దేవుడు ఇంత స్వయాన కనిపించి మాట్లాడిన తర్వాత ఇంకా సేవ ఇంకా పరిపూర్ణంగా దేవుడు ప్రభువా, నేను అప్పుడు వెంటనే నేను మంచం మీద నుంచి కిందకి దిగి కంగారు పడి మోకాళ్ళు వేసి, ప్రభువా
నేను నీకు విరోధంగా నేను పనిచేశాను, నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి నీకు నమ్మకస్తుడుగా నమ్మకంగా నేను పనిచేస్తానయ్యా, నీ ఎదుట నీ కనుదృష్టిలో నేను నమ్మకస్తుగా నడుచుకుంటాను ప్రభు అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ అడిగానండి. ప్రభుని అడిగి ఒక్కటే మేము ఆలోచించుకున్నాం. గేదెలను అమ్మేశాను, వ్యవసాయం చేసేవాడిని అండి, వ్యవసాయం కూడా పక్కన పెట్టేశాను. ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడిని, వ్యాపారం పక్కన పెట్టేశాను. నాకు ఆటో ఉండేదండి ఓన్గా. ఆటో కూడా అమ్మి వెంటనే వేలూరు బైక్ వేసుకొని వెళ్ళిపోయి షోరూములు తిరిగి, ఏమంటే నా దగ్గర ఆటో ఉందండి, మీరు వచ్చి చూసుకోండి, నేను అమ్మేస్తానండి అని అంటే, ఏమంటే మీరు ఆటో వేసుకురండి అన్నారు. ఏమంటే నేను మీరు వచ్చి వేసుకెళ్ళిపోండి, కొనుక్కొని మాట్లాడుకొని వేసుకెళ్ళిపోండి, నేను దేవుని పేరట అమ్మాలనుకుంటున్నాను మందిరం కట్టడానికి. మిమ్మల్ని నేను ఎక్కువ రేటు అంతే ఇవ్వండి ఇంతే ఇవ్వండి అన్నాను, మీకు అనుకూలంగా రేటుకే మీరు కొట్టుకెళ్ళిపోండి వచ్చేయండి అని అంటే, ఆయన 1,15,000తో ఆయన వచ్చారండి. అది 2,50,000 రూపాయలు చేస్తుంది అన్నారండి అందరూ. నేను అన్నాను 1,50,000 ఇవ్వండి అన్నాను. 1,50,000 అయితే నాకు మందిరానికి సరిపోతుంది నాకు అనిపించింది. ఆ ఆటో ఖరీదు కూడా అంత చేస్తుందండి, కొత్త ఆటో. నేను 3 లక్షలు దాని ఖరీదు కట్టానండి, కొత్త ఆటో అండి. 3 లక్షలు ఖరీదు కట్టేసా, ఫైనాన్స్ తీరిపోయిందండి. మాట్లాడుకున్నారు, క్యాష్ ఇచ్చి వచ్చారండి. ఏలూరు నుంచి నేను బైక్ వేసుకొని వెళ్ళి వాళ్ళు రామన్నానండి. వాళ్ళు రామని పొద్దున్నే వాళ్ళు వచ్చేసారండి. 1,15,000 డబ్బులు క్యాష్ పట్టుకొని వాళ్ళు వచ్చేసి ఆటో చూసుకొని వేసుకొని వెళ్ళిపోయారండి. వాళ్ళని నేనేం ఇబ్బంది పెట్టలేదు. ఏమంటే 1,15,000 ఇస్తాను, నేను బయటకు అమ్ముకోవాలండి అని అన్నారు. 1,15,000 సరే వేసుకొని వెళ్ళిపోండి సార్ అన్నాను. 1,15,000 ఇచ్చారండి. ఆ 1,00,000 రూపాయలు నేను మందిరానికి ఎవరిని కూడా మనిషిని పెట్టకుండా సిమెంట్ కట్టలు కొనుక్కొచ్చుకొని, కలప కోయించుకొని, తాపి కొనుక్కొచ్చుకొని, మేకులు కొనుక్కొచ్చి, బాడిత కొనుక్కొచ్చి, ఒక్కొక్క మెటీరియల్ సమకూర్చుకొని దేవుని పని నా మైండ్లో ఒక్కటేనండి. దేవుడు నాకు ఏ మందిరం అయితే నాకు ఏ విధంగా అయితే దర్శనం ఇచ్చారో చూపించారో అదే విధంగా ఈ మందిరం కట్టడానికి నేను పని ప్రారంభించానండి. పునాది వేసుకున్నాను, స్తంభాలు కొనుక్కొచ్చాను. కట్టుతుంటే ఒక్కొక్కళ్ళు వచ్చారు, చాలామంది చూశారు. నవాకులాగా నువ్వు వాడకట్టినట్టు మందిరం కట్టుకుంటున్నావు అన్నారు. పాతకాలంలో మందిరంలాగా ఉంది, ఇది అద్భుతంగా ఉందని కొంతమంది అన్నారు. అసలు ఈ మందిరం కట్టడానికి నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందని చాలామంది అడిగారండి. ఇదే గ్రామంలో నాకు ఒక్కటేనండి మైండ్లో దేవుడు ఈ మందిరం చూపించారు, ఇదే విధంగా నిర్మించాలని. నేను ఆల్రెడీ నా మైండ్లో ఉంది కనుక నేను దీన్ని ఈ విధంగా నిర్మించానండి. ఇదంతా మీరే కట్టేశారు? ఇదంతా స్వయాన నేనే కట్టుకున్నాను. టాపీ అనుభవం ఉందా? లేదండి, ఎప్పుడు కూడా నేను టాపీ పని చేయలేదు. లేదండి, అసలు ఏ అనుభవం లేదండి. దేవుడు మైండ్ సెట్ ఏది ఇచ్చారో అదే విధంగా పూర్తిగా నేను దీన్ని పూర్తి చేశానండి. సంతోషంగా ఆటో అమ్మేసి క్యాష్ తో, అసలు అప్పు లేదండి, ఆటో సంతోషంగా ఆటో అమ్మానండి. దేవుని కొరకు ఖర్చు పెట్టాలని, దేవుని కొరకు మందిరం కట్టాలని సంతోషంగా ఆటో అమ్మి సంతోషంగా మందిరం కట్టుకున్నామండి. 2 సంవత్సరాలు అవుతుంది మా సేవా జీవితం అనుభవం. ఈ మందిరం కట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిందండి. 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే విధంగా ప్రార్థన కొనసాగిస్తున్నాం, దేవుని మహింపరుస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మాకు ఏ లోటు చేయలేదండి. మాకంటూ ఏ ఆధారం ఉంచుకోలేదు సార్. మేము దేవుని మీదే పూర్తిగా ఆధారపడ్డాం. ఎలా ఆధారపడ్డామంటే, వాళ్ళకి ప్రార్థన చేయాలి, వాళ్ళు ఏదైనా ఇస్తే తినాలి, వాళ్ళు ఏదైనా పెడితే తినాలి, ఇంకంతే. ఇంకా రెండో పని బిజినెస్ పెట్టుకోకూడదని డిసైడ్ అయిపోయానండి. నేను వ్యాపారం చేసే సమయంలో నాకు వచ్చేసారు అమౌంట్. నాకు సాయంత్రానికి 4 గంటలకల్లా 2 కుర్రోళ్ళు ఆటో ఫ్రూట్స్ అమ్ముకొచ్చి నాకు ఒక 8,000 7,000 అలా ఇచ్చేవాళ్ళండి. నేను అవేవి చూడలేదండి. నేను సైడ్ బిజినెస్ నాకు ఏది పెట్టుకోకూడదు, దేవుడే నాకు ఒక పనిగా పెట్టుకున్నానండి. వాక్యం చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, అనేకుల కొరకు నేను ఇప్పుడైతే నేను అందరి కొరకు ప్రార్థన చేస్తాను. నా జీవం కలిగిన దేవుడిని, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని నేను తెలుసుకున్నానండి. ఇద్దరు బిడ్డలు చనిపోయారు. అవునండి, ఇద్దరు బిడ్డలు చనిపోయిన తర్వాత దేవుడు స్వరం విన్నా, దేవుడు స్పష్టంగా మాట్లాడినా దూరం అయిపోయారు. అవునండి. మరి ఇప్పుడు పొరపాటున ఏదైనా జరిగితే వాళ్ళు బ్యాక్ సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది? అసలు నో సెన్స్ సార్. అసలు బ్యాక్ సైడ్ నా ప్రాణం పోయినా నాకు సంతోషమేనండి. డైరెక్ట్గా ఇక్కడ కన్ను మూస్తే ఏసై దగ్గర కన్ను తెరుస్తానన్న నమ్మకం నాకుంది. నేను దేవుని సేవలో ఇంకా ఆయన పూర్తిగా దర్శనం అయిన తర్వాత ఈ రోజు కూడా మేము ప్రార్థన చేస్తే ఆయన స్పందిస్తాడండి, మాకు ఉత్తరం ఇస్తాడు. ఎలా ఉత్తరం ఇస్తాడంటే ప్రార్థనకు జవాబు ఇస్తారు. అందుకే ఆ ధైర్యంతో మేము ఈ సేవ చేయగలుగుతున్నామండి. అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం. మా ఊర్లో అన్ని మతాల వారు ఉన్నారు. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు, అందరూ అడుగుతారు నన్ను ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో కొంతమంది వాళ్ళ బంధువులకి చెప్పి ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే స్వస్థత, దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తారని చెప్తే అనేక మంది బైక్ మీద వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్తుంటారండి. అనేక మంది దూర ప్రాంతం నుంచి, ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి ప్రార్థన చేయించుకుని వెళ్తూ ఉంటారు.
ఈ రోజు కూడా మేము ఇలా సంతోషంగా ఉన్నామంటే దేవుడు ఈ 2 సంవత్సరాల్లో మాకు చేసిన మేలుల గురించి అయితే ఎన్నో ఉన్నాయండి చెప్పడానికి. అది ప్రభులో ఉన్న వారికి ఆ మేలుల గురించి అందరికీ తెలుసు. దేవుడు ఎలాంటి మేలులు చేస్తాడనేది ప్రత్యేకంగా నేను ఇక వివరించ అవసరం లేదు. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈ రోజు కూడా అండి ఇలా కూర్చున్న పలానా ఏసై సాక్షిగా చనిపోతే ఏసై దగ్గర కనుదెరుస్తాననే నమ్మకం ఉందండి. బ్రతుకుంటే అనేక మంది బాగుండాలనేది. ఇదివరకు నేను నా జీవితంలో వదిలేసుకున్నది ఒకటండి, డ్రింకింగ్ వదిలేసుకున్నాను, వ్యభిచారం వదిలేసుకున్నాను. వ్యభిచారం ఎందుకంటున్నానంటే అండి, నేను నా కన్ను దృష్టి అంటే ఎవరిని చూసినా నా అక్క నా చెల్లు అనే భావం నాకు లేదండి. పరాయి వాళ్ళగా చూశానండి, పరాశ్రీగా చూశాను. ఇప్పుడైతే ఎవరైనా సరే నా సొంత కూతురులాగను నా తల్లిలాగను మనసు కలిగే ఉంటానే తప్ప రెండో ఆలోచన నాకు రాదండి. ఎందుకంటే వాళ్ళు దేవుడు నన్ను ఆ విధంగా మార్చుకున్నాడండి. ఆయా స్వభావం. డ్రింకింగ్ వదిలేసానండి, స్మోకింగ్ చేసేవానండి ఆ మధ్యకాలంలో 3 సంవత్సరాలు, కానీ అది కూడా వదిలేసానండి. దేవుడు నాకు ఇచ్చిన మార్పు ఏంటంటే నా చెడుతనాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి దేవుడు ఆయన రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధపరిచి ఈ విధంగా నిలబెట్టారండి. మా సేవా జీవితము మాకు వచ్చేది మీ రాబడి ఏముండదండి, మీరు నమ్మరండి. మేము ఈ జనవరి 1 రోజున కూడా మేము ఒకసారి ఆ రోజు పస్తున్నాము. మమ్మల్ని గ్రహించి మా ఇంటి పక్క వారు మాకు 9 గంటలకి అన్నం పెట్టారు. వాళ్ళు అన్నం వండుకొని గిన్నెతో కూరతో అన్నం కూర పట్టుకొచ్చి వాళ్ళు అన్నం వండుకొని కూర పట్టుకొని ఇచ్చారండి. అయినా అసలు నిజంగా మేము మా ఇంట్లో బియ్యం లేని సంగతి, మేము అన్నం వండుకోలేదన్న సంగతి, పస్తున్నామన్న సంగతి అసలు వాళ్ళకి తెలియదండి. దేవుడు ఆ రోజు వాళ్ళ చేత అన్నం వండించి ఎలా పంపించాడు అనేది కూడా మాకు తెలీదు. అమ్మ మేము అన్నం వండుకోలేని సంగతి మీకు ఎవరు చెప్పారు అని అడిగితే మాకు తెలియదయ్యా, మాకెందుకో మీరు పస్తుండారని మాకు అనిపించింది, అందుకే వండుకొచ్చానని అన్నారు. ఆవిడ కూడా పక్కనే ఉండారు. దేవుడు ఏ విధంగా అయితే విశాఖపట్నంలో వాగ్దానం చేశారో, ఇంటి దగ్గర పిల్లలు పోయినప్పుడు మేము దేవుడికి దూరమైనప్పుడు ఏ విధంగా అయితే మళ్ళీ మాకు దర్శనం ఇస్తానన్నారో, సంతానం ఇస్తానన్నారో, దేవుడు మాకు మళ్ళీ ఆయన చేసిన ప్రతి వాగ్దానము మా జీవితంలో ప్రభు మాకు నెరవేర్చాడండి. సంతానం ఇస్తానన్నారు, సంతానం ఇచ్చారు. మందిరం ఇస్తానన్నారు, మందిరం ఇచ్చారు. పరిచర్య ఇచ్చారు. మా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు మాకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం అన్నీ కూడా నెరవేర్చారు. సిరి సంపదలు అన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాటిని ఈ సమయంలో నేనే వాటికి ధనాన్ని దూరంగా పెట్టి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు మాకు సమస్తం ఇచ్చారు. ఇవన్నీ దూరంగా పెట్టినప్పటికైనా మీరు ఎలా జీవిస్తున్నారు అని అంటే అద్భుతం అండి. దేవుడు మాకు సమస్తం కూడా పట్టుకొచ్చి ఎవరో ఒకళ్ళ ద్వారా, మేము అసలు ఎవరిని అడగమండి ఇది తెమ్మని, రైస్ కట్టతో సహా తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి వెళ్ళిపోతారండి. కూరగాయలు, రైస్ కట్ట మీకు చూపిస్తానండి. రాత్రి సమయలు గారు అని ఒక ఆయన కూరగాయలు 200 రూపాయల కూరగాయలు కొనుక్కొచ్చి వెళ్ళిపోయారండి. మీకు చూపిస్తాను. అవి కూడా రైస్ కట్ట కూడా తీస్తారండి. సమస్తం కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి పంపిస్తున్నారండి. దేవుడు చేసే అద్భుతం అది. మేము చేసేది ఒక్కటేనండి. అనేకులు ఈరోజు నేను ఒకవేళ దేవుడు పరిచయం అవ్వకపోతే ఆ డ్రింకింగ్ అలవాట్లోను, ఆ పేకాట అలవాట్లోను, కోడిపందెం అలవాట్లోను, కోడిపందాలు ఇంకో చిన్న సాక్ష్యం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కోడిపందాల్లో కూడా బీభత్సమైన గొడవ పెట్టుకునే వాళ్ళమండి. కొట్లాట్టుకున్నాం, కేసులు అన్నీ ఉండేయండి. ఆ కేసులు కూడా కొట్టేపించుకున్నాము. సేవలోకి వచ్చిన తర్వాత దేవుడి దర్శనం పూర్తిగా దర్శనం అయిన తర్వాత అక్కడ ఆ కేసులు కూడా కొట్టేపించుకున్నామండి. ఆ డ్రింకింగ్ అలవాటు నుంచి, కోడిపందెం అలవాటు నుంచి, ఆ పేకాట అలవాటు నుంచి, అనేక చెడ్డ అలవాట్ల నుంచి దేవుడు నన్ను విడిపించి ఈరోజు పరిశుద్ధంగా ఉంచాడు. ఈరోజు ఇంతకన్నా మంచి జీవితం ఇంకేముంటుందండి? ఇంక చనిపోయినా బాధ లేదు, బ్రతుకుంటే అనేకుల కొరకు ప్రార్థన చేయటం తప్ప ఇంక రెండో ఆలోచన ఏమీ లేదండి. ఎందుకంటేనండి మా జీవితంలో మరి మమ్మల్ని ప్రేమించి మీరు కూడా చాలా దూర ప్రాంతం నుంచి ఇంత ఎండగా ఉన్నప్పటికైనా సరే మీరు మా దగ్గరికి వచ్చి ఈ సాక్ష్యాన్ని మా సాక్ష్యాన్ని మీరు తీసుకోవడం అనేది కూడా మేము చాలా సంతోషిస్తున్నామండి. ఎందుకంటే మా దేవుడు మా జీవితంలో చేసినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మీరు అనేకులకి ఎందుకంటే మీరు తెలియజేస్తున్నారు కనుక మీ వీడియో నేను చూశానండి. మరి ఈ సాక్ష్యాన్ని కూడా మా సాక్ష్యాన్ని కూడా మీరు తీసుకోవడానికి మీరు ఇష్టపడినందుకు మా దగ్గరికి వచ్చినందుకు కూడా మేము బహుగా సంతోషిస్తున్నాం. మీ కుటుంబానికి మీకు కూడా ఎప్పుడు కూడా మేము
తోడ్పడి ఉంటాం, సంతోషిస్తామండి. దేవుని పరిచర్యలో మీరు కూడా మరి ఎంత రిస్క్ తప్పకుండా తీసుకున్నారు బ్రదర్. నా గురించి, నా పరిచర్య గురించి, నా ఆరోగ్యం గురించి, మా కుటుంబం గురించి, నా ప్రయాణాల గురించి ప్రార్థన చేయమని కోరుచున్నాను. తప్పనిసరిగా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటామండి. తప్పనిసరిగా ప్రైజ్ లార్డ్. ప్రైజ్